ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ నీ గురించి నువ్వు తెలుసుకొని నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి కావలసినటువంటి కర్మలను చేసినప్పుడు మాత్రమే నీవు పరమ సౌధమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందుతావు అని పరమాత్మ మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. నీ లోపట శాశ్వతత్వాన్ని నువ్వు తెలుసుకోనప్పుడు దేహ సంబంధమైన విషయాలైనటువంటి సుఖములు దుఃఖములు నిరంతరము కూడా అంటే అనేక జన్మల పరంపరగా నువ్వు అనుభవిస్తూనే ఉండాలి. ఇప్పటికీ కూడా భగవంతుడి నుండి నువ్వు విడిపడిన తరువాత ఎన్నో లక్షల కోట్ల జన్మలను అంటే 84 లక్షల రకాల ఉపాధులన్నీ కూడా మనం పొందిన తదనంతరం ఎవరి పుణ్యకర్మలైతే పాపపు కర్మలన్నీ పోగొట్టుకునేలాగా ప్రయత్నం చేశారో వాళ్ళు మాత్రమే మనిషిగా పుట్టారండి. మనిషిగా పుట్టాము అంటే కొన్ని కోట్ల జన్మల యొక్క ప్రయత్నం ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి మానవ జన్మ. ఈ జన్మను ఎవరైతే వృధా చేసుకుంటారో, వృధా చేసుకోవడం అంటే దేహ సంబంధమైన విషయాలే శాశ్వతము అని చెప్పేసి ఎవరైతే నిరంతరం నశించిపోయే విషయాల కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారో ఆ ప్రయత్నం అంతా కూడా ఏమవుతుంది అంటే ఎన్నో జన్మలు ఎత్తడానికి కావలసినటువంటి కర్మను తయారు చేస్తుంది. కాబట్టి కర్మ బంధములో నుండి ఎవరైతే విడిపడాలనుకుంటారో వాళ్ళందరూ కూడా యోగమును పొందడం కోసం ప్రయత్నం చెయ్యండి. యోగము అంటే నీకు తెలియనటువంటి పరబ్రహ్మము అంటే నువ్వు మరచిపోయినటువంటి పరబ్రహ్మమును తెలుసుకొని ఆ పరబ్రహ్మమును చేరడానికి పరమాత్మ నిర్ణయించినటువంటి విధి విధానాలన్నీ తెలుసుకొని ఆయన శాస్త్రమునందు చెప్పబడినటువంటి విధంగా ఎవరైతే కర్మ చేస్తారో శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం అంటారు. శాస్త్రమే ప్రామాణికం. మనం ఒక పని చెయ్యాలి అంటే మనకు నచ్చినట్టుగా మనం కర్మ చేయడానికి వీల్లేదంటున్నారు పరమాత్మ. శాస్త్రం నిర్ణయించిన మేరకు మాత్రమే నువ్వు కర్మ చెయ్యాలని, అలా కాకుండా నాకు తెలిసిన విధంగా కర్మ చేస్తాను అంటే ఆ కర్మ నిన్నేం చేస్తుంది అంటే బంధంలో పడవేస్తుంది. బంధములో పడకుండా నిన్ను ఉద్ధరించగలిగిన కర్మ ఏంటి అంటే జ్ఞానముతో కూడినటువంటి కర్మ చేసినప్పుడు నువ్వు పరమాత్మను తెలుసుకొని పరమాత్మతో ఐక్యమవుతావు అని పరమాత్మ చెప్తున్నారండి. మన లోపట ఉన్నటువంటి స్వస్వరూపమైనటువంటి ఆత్మయే నేను అనేటటువంటి జ్ఞానాన్ని పొందినప్పుడు నీవే కాదు సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా స్వస్వరూపమైనటువంటి ఆత్మయే అని తెలుసుకున్నప్పుడు మనం చేసేటటువంటి కర్మలలో ఉన్న దోషాలను పోగొట్టుకుంటూ అంటే ఎలా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అని పిలువబడుతున్నటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటి చేత మనం ఏం చేస్తూ ఉన్నాం, కోరికలను కోరుకుంటున్నాం. కోరికలు తీరకపోతే కోపాన్ని పొందుతున్నాం. మన దగ్గర ఉన్న సంపదలు వేరొకరికి ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యట్లేదు. మనము మనకంటే అధికులను చూసి కనీసం మనసులో కూడా వారు బాగుండాలి అని ఆశీర్వాదం చెయ్యలేనంత అసూయ మనలో కలుగుతుందండి.
మన దగ్గర ఉన్న సంపదలు, మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే గొప్పది ఉందో, దాని చేత మనం అహంకరిస్తూ ఉన్నామనమాట. మన దగ్గర లేని వస్తువులను కావాలి అని కోరుకుంటూ మోహాన్ని పొందుతున్నాం. అంటే నశించిపోయే విషయాల గురించిన ఆలోచనలే ఆలోచిస్తున్నాం. నశించిపోయే విషయాల గురించినటువంటి సుఖదుఖములన్నీ పొందుతున్నాం. ఈ సుఖదుఖములన్నీ నేను పూర్వజన్మలలో చేసిన కర్మ ఫలాల వలన పరమాత్మ నాకు హ్మ్, ఈ కష్టములు, ఈ సుఖములు ఇస్తున్నారు. ఇవన్నీ శాశ్వతం కాదని తెలుసుకొని, ఈ సుఖదుఖాలకు అతీతుడుగా ఉండగలిగినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అంటున్నారు. నాణ్యం గుణేభ్యః కర్తారం యథా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి అని మనకు కృష్ణ పరమాత్మ తెలియచేస్తూ ఉన్నారనమాట. నాణ్యం అంటే ఇది 14వ అధ్యాయం అండి. అన్యం. నాణ్యం అంటే నేను కర్తను కాదు. మనం అందరం ఏం చేస్తాం? ఏ పని చేసినా ఈ పని నేను చేస్తున్నానని కర్తృత్వాన్ని మన మీద వేసుకుంటున్నామండి. కర్తృత్వాన్ని మన మీద వేసుకొని నేను చేస్తున్నాను, నేను తింటున్నాను, నేను ఉంటున్నాను అని చెప్పి కర్మలను మన మీద వేసుకొని మనమే చేస్తున్నామని కర్తృత్వ భావన. ఎవరైతే ఆ భావన కలిగి ఉంటారో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే బంధంలో పడిపోతాం. మనం ఇప్పుడు ఒక పని చేసినప్పుడు దానివల్ల కొంత పుణ్యం వచ్చిందనుకోండి. ఆ పుణ్యము చేత మరొక శరీరాన్ని పొందాలి. ఒకవేళ మనం చేసినటువంటి పని ఏమైంది? అది దానివల్ల చెడు ఫలితాలొచ్చాయనుకోండి. దానివల్ల మనం నరకాది లోకాలలోకి వెళ్ళాలి. మనం ఈ జన్మలో కూడా కొన్ని కష్టములను అనుభవించవలసి వస్తుంది. అంటే మనం అనుభవించే కష్టములు, సుఖములన్నీ కూడా మనం చేసినటువంటి కర్మ ఫలముల యొక్క ఫలితములే అని తెలుసుకొని, కర్మబంధంలోంచి విడిబడాలి అంటే ఈ దేహము నేను కాదు. దేహాన్ని నడిపించేటటువంటి సర్వశక్తివంతమైనటువంటి సాక్షి స్వరూపమైన ఆత్మయే నేను అని అనుక్షణం కూడా చింతన చేస్తూ, ఇప్పుడు ఈ దేహానికి సంబంధించి సుఖం వచ్చిందనుకోండి, దీన్నెలా చూడాలో చెప్తున్నారండి పరమాత్మ. నాణ్యం గుణేభ్యః కర్తారం యథా ద్రష్టానుపశ్యతి. ఇవన్నీ నేను చేయటం లేదు. నేను పూర్వజన్మలలో చేసిన కర్మ ఫలములను భగవంతుడు అనుభవింపచేస్తున్నారు. ఇంకా నేను ఈ జన్మలో నాకేదైనా ఒక వస్తువు కావాలంటున్నాననుకోండి. అప్పుడు త్రిగుణాల మాయ చేతనే నేనివి కోరుకుంటున్నాను. ఏమేం కోరుకుంటాం మనం? ఏదైనా ఒక వస్తువును కోరుతుంటే అది కామమవుతుంది. ఆ వస్తువుని ఎవరో నన్ను పొందకుండా చేశారు. అప్పుడు నాకు వాళ్ళ మీద ఏమొస్తుంది? కోపమొస్తుంది. నా దగ్గర ఉన్నది కొంత దానం ఇవ్వమని ఎవరో అడిగారు. నేనెవరికీ ఇవ్వడానికి ఇష్టపడలేదు. అప్పుడు నాకు లోభగుణం వచ్చేసింది. తర్వాత నా దగ్గర లేని వస్తువు వేరొకరి దగ్గర ఉంది. అప్పుడు వాళ్ళని చూసి నేను అసూయ పడ్డాను. అంటే అసూయ అనే గుణం వచ్చేసింది. తర్వాత ఇక నేనొక వస్తువును కావాలనుకుంటున్నాను. అందరికంటే గొప్పగా ఉండాలనేటటువంటి మోహము చేత ప్రవర్తిస్తున్నాను. ఇప్పుడు ఇది మోహము చేత మనమందరము కూడా అజ్ఞానంలో పడిపోతున్నాం. ఇక మిగిలింది మన దగ్గర ఏదైతే ఉందో, ఇతరుల దగ్గర ఏదైతే లేదో, ఉన్నదానిని చూసి మనం ఏం చేస్తున్నామంటే అహంకరిస్తున్నాము. అంటే ఇవన్నీ త్రిగుణాల మాయ చేతనే జరుగుతాయి కానీ, త్రిగుణాలకు అతీతుడైనటువంటి ఆత్మస్వరూపము ఏనాడు కూడా ఈ 6 విషయాలకు లొంగిపోదు అనే సత్యం ఈరోజు కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారనమాట. ఇప్పటివరకు ఏమన్నారు? ఇహలోకంలో ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము అంటారు. సాధనా చతుష్టయ సంపత్తి యందు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రయోజనాలు నిన్ను ఈశ్వరుడి పాదాల దగ్గరకు తీసుకువెళ్ళవు. ఇక పరలోకంలో ఉన్నటువంటి సుఖాలు నిన్ను పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్ళవు. ఇక్కడ నువ్వు కర్మను ఎలా చెయ్యాలో తెలుసుకొని, అంటే కేవల కర్మ చేసినప్పుడు అది నిన్ను పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్ళదు. జ్ఞానముతో కూడి కర్మ చేసినప్పుడు ఆ కర్మ నిన్నేం చేస్తుందంటే భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తుంది. అంటే ఒక పని చేసి లాభం కావాలి, నష్టం కావాలి అని కోరుకోకుండా. అంటే ఇప్పుడు నష్టం అంటే మనకు నష్టం కలగాలని కోరుకోమండి. ఒక పని చేస్తూ వేరొకరు బాగుండకూడదు అనుకుంటున్నాం. అంటే మనం చేసిన పని వేరొకరికి నష్టం కావాలని, మనమెప్పుడు లాభాలనే పొందాలి అని చెప్పేసి మనం ఏం చేస్తుంటామంటే కర్మలను చేస్తూ ఉంటాం.
అంటే ఇవన్నీ కూడా ఏంటి? అజ్ఞానంతో చేసేటటువంటి కర్మలే కానీ, జ్ఞానంతో కూడి కర్మలు చేస్తే మాత్రం ఏ పని చేసినా ఈశ్వరుడు నా చేత ఈ కర్మ చేయిస్తున్నారని ఈశ్వరార్పిత కర్మ చెయ్యాలి. అంటే భగవంతుడికి సమర్పణ చేసి కర్మ చెయ్యాలి. ఒక పని చేసేటప్పుడు ఆ పనిని ఎంచుకోవడంలో ఎలా ఉండాలి అంటే, అధర్మం లేకుండా ఉండాలి. పరులకు నష్టం లేకుండా ఉండాలి. మనం చేసే పని ఎవరికో ఒకరికి కొంత ఉపకారం జరిగేలాగానే మనం కర్మ చెయ్యవలసి ఉంటుంది కానీ, ఏదో చెయ్యాలి అంటే చెయ్యాలి, తినాలి అంటే తినాలి కాకుండా, ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటున్నామండి. ఏదో కడుపు నిండడం కోసం తినటం కాదు. మనం తీసుకున్న ఆహారము భగవంతుడు మనకు నిర్ణయించినటువంటి కర్మను చేయడానికి కావలసిన శక్తి అందాలని మనం ఆహారం తీసుకోవాలండి. అంటే ఇక్కడ చూడండి, నీ శరీరాన్ని పోషణ చేసుకోవడానికి ఏదో ఉంది, శరీరం ఉంది కదా! దీనికి పోషణ చెయ్యాలి కాబట్టి చేస్తున్నానని కాకుండా, ఈ శరీరంతో మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎక్కడైతే ఉంటున్నామో, ఆ ఇంటికి సంబంధించి ప్రశాంతత ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఏ పనినైనా చక్కగా చేయగలుగుతామండి. ఇంట్లో ప్రశాంతత లేదండి. ఇంట్లో వస్తువులన్నీ ఎక్కడివక్కడే పడిపోయాయి. ఇంట్లో వాళ్ళందరూ కూడా గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారా? ఉండలేము. అదే విధంగా మనం ఈ శరీరంలో ఉన్నాము అని సద్గురువు మనకు తెలియచేశారు. ఈ శరీరానికి సంబంధించి ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, ఈ శరీరంలో కాలుకేదో గాయమైంది. ఆ గాయానికి సంబంధించి బాధ కలుగుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఇతరులకు మంచి జరిగేలాగా ఒక పని చెయ్యాలి అంటే, నా కష్టాలే నాకున్నాయి, నా కాలుకే అనారోగ్యం ఉంది అని చెప్పి, ఆ కాలుకు సంబంధించిన బాధలతోనే మనం బాధపడుతూ ఉంటాం. అందుకే ఈ శరీరము కూడా ఎలా ఉండాలి అంటే స్వస్థతను కలిగి ఉండాలి. అందుకే శరీరానికి మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా శౌచాన్ని అంటే బాహ్యంగా శౌచాన్ని ఇవ్వాలి. ఆంతరమునందు మానసికమైనటువంటి ప్రశాంతత ఉన్నప్పుడు మనం భగవంతుడు చెప్పిన కార్యం చేయగలుగుతామనమాట. అంటే దేహానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా చెయ్యవలసినటువంటి ప్రథమ కర్తవ్యం ఏమిటి అంటే, దేహో దేవాలయః ప్రోక్తః అన్నారు. మన శరీరము దేవాలయం అన్న తర్వాత ముందుగా మనం బాహ్యమునందు దేవాలయాలకు ఎందుకు వెళ్తామంటే, దేవాలయాలను ఎలా ఉపయోగిస్తారు? అంటే దేవాలయాలలో ముందేం జేస్తారు? మరి ఆ దేవాలయం చుట్టూ కూడా శుభ్రం చేసి, ఆ లోపటున్నటువంటి ఆ మందిరాన్ని కూడా శుభ్రం చేసేసి, తర్వాత భగవంతుడికి పూజ చేయడం జరుగుతుంది కదండీ! అదే విధంగా మన శరీరము దేవాలయం అన్నప్పుడు, ఈ దేవాలయాన్ని ఎలా ఉంచుకోవాలి అంటే, ముందు స్నానముతోనే దీన్ని మనం శుభ్రపరచవలసి ఉంటుంది. అంటే శౌచము అంటే మనమేం జేస్తాం? శౌచాల గురించి రకరకాల విషయాలన్నీ చెప్పుదామండి. కానీ భగవంతుడు చెప్పేటటువంటి శౌచం ఏంటి అంటే దేహాన్ని శుభ్రపరచడమే ప్రథమ శౌచమండి. ముందుగా మనమేం చేస్తాం? ఇంట్లో పనులన్నీ పూర్తయిన తర్వాత ఈ దేహానికి సంబంధించినటువంటి శౌచాన్ని పాటిస్తాం. కానీ మనం రాత్రి తిని పడుకున్న తర్వాత నిద్ర లేచేసరికి శరీరంలో తీసుకున్న ఆహారమంతా కూడా పచనమై మరి వివిధ రూపాలలో మరి మలిన రూపంలో, మలం రూపంలో బయటికి విసర్జించబడుతుందన్నప్పుడు, మన శరీరము ఈరోజు చల్లగా ఉందనుకోండి, చలికాలం అండి, చల్లగా ఉంది. స్నానం చెయ్యాలనేటటువంటి ఆలోచన కూడా కలగదు. ఎందుకు అంటే చల్లగా ఉంది. నా శరీరం మీద ఏం మట్టి ఉంది అనంటే, మరి భగవంతుడంటున్నారు, మీరు తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది రోమాల ద్వారా మలం రూపంలో విసర్జించబడింది. మనం చూడడానికైతే ఇంద్రియాలకు గమనించండి, చెవిలో, కళ్ళల్లో, ముక్కు, తర్వాత నాలుక ఇలా శరీరమంతా కూడా మలం ఉంటుందండి. మరి దీనిని ఏం చేయాలి అనంటే శుభ్రపరచవలసి ఉంటుంది. ఈ దేహాన్ని శుభ్రపరచవలసి ఉంటుంది. దేహాన్ని శుభ్రం చేసిన తర్వాత, స్నానంతో కడిగిన తరువాత ఇక దేహ సంబంధమైన ఏ కర్మ చేసినా, మీ ఇంటిని శుభ్రం చేయడం కానివ్వండి, ఇంకా మీరు ఏ పనైతే చేస్తున్నారో, ఆ చేసేటటువంటి ప్రతి పని కూడా భగవదర్పిత కర్మగా మారిపోతుంది. మనమేం చేస్తాం? మిగిలిన అన్ని పనులు చేసి భగవంతుడికి పూజ చేసినప్పుడు మాత్రమే మనం
స్నానం చేసి భగవంతుడికి పూజ చేస్తాం. అంటే సద్గురువు దగ్గర పొందినటువంటి ఆత్మజ్ఞానానికి నిదర్శనం ఏమిటి అంటే, భగవంతుడెక్కడున్నాడు అంటే బయట ఉన్నాడు. మన ఇంటిలో పూజ గదిలో ఉన్నారు, దేవాలయంలో ఉన్నారన్నప్పుడు ఈ శరీరాన్ని శుభ్రంగా ఉంచి దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేశాం. కానీ సద్గురువు మనకు ఎటువంటి జ్ఞానబోధ అందిస్తున్నారు అంటే, నీ లోపటనే ఈశ్వరుడున్నారు అనే సత్యం నీకు చెప్పిన తర్వాత, నీ శరీరము దేవాలయం అయింది అని చెప్పిన తర్వాత, అంటే గురువుగారి దగ్గరికెళ్ళాక మన శరీరం దేవాలయం అయిందా? గురువుగారి దగ్గరికి వెళ్ళక పూర్వమే మన శరీరం దేవాలయమా అంటే, మనం పూర్వజన్మలలో చేసిన పాపపు కర్మ పూర్తి కానంత వరకు నీ శరీరము దేవాలయం అనే సత్యం నువ్వు గ్రహించవండి. ఎప్పుడైతే ఈ శరీరము దేవాలయమని, దేవాలయంలో భగవంతుడున్నారనేటటువంటి జ్ఞానాన్ని నువ్వు పొంది ఉన్నావో, ఈ క్షణం నుంచి నువ్వు చెయ్యవలసినటువంటి సాధన ఏమిటి అంటే, నువ్వు ముందు ఈ శరీరానికి సంబంధించినటువంటి శౌచ కర్మలు నిర్వర్తించి, ఇక దేహానికి సంబంధించినటువంటి అంటే ఈ కుటుంబానికి సంబంధించిన ప్రతి కార్యము చేయటం. ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పని కూడా భగవదర్పిత కర్మ. అంటే భగవంతుడి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. మీ కుటుంబానికి సంబంధించిన కర్మలే చేస్తున్నారు. మీరు ఇల్లులు శుభ్రం చేయడం దగ్గర నుంచి ప్రారంభిస్తే మీరు చేసే ప్రతిదీ కూడా ఏమవుతుంది? యజ్ఞంగా మారిపోతుంది. అంటే మనం చేసిన పనిని యజ్ఞముగా మార్చుకోవడానికి మూలమైనటువంటి పని ఏంటి అంటే, ముందు లేవగానే స్నానం చేయడం అనేది ప్రథమ కర్తవ్యము. ఎందుకంటే ఈ శరీరాన్ని శుభ్రపరిచినప్పుడు లోపట ఉన్నటువంటి భగవంతుడు హాయిగా ఉంటారండి. మురికిగా ఉన్న ఇంట్లో మనల్ని ఒక అరగంట కూర్చోమంటే కూర్చుంటామా? పర్వాలేదులెండి బయట అక్కడ చల్లగా ఉంది. అక్కడ అటు ఇటు కదిలొస్తాం. మీరు ఈ లోపల ఇల్లు శుభ్రం చేయండి అంటాం. అంటే ఏమంటున్నాం? శుభ్రంగా లేనటువంటి ఇంటిలో మనం ఎలా ఉండలేమో, మన శరీరం కూడా మురికిగా ఉన్నప్పుడు ఆ పరమాత్మ మన దేహమునందు ఉండకుండా, ఆ దేహంలో ఉన్నటువంటి పరమాత్మ చుట్టూ త్రిగుణాల మాయ అల్లుకుంటుందండి. మరి త్రిగుణాల మాయ నుంచి నువ్వు బయటపడాలి అంటే ఖచ్చితంగా దేహానికి సంబంధించి శౌచం ఇవ్వాలి. లోపట భగవత్ సంబంధమైనటువంటి మంత్రంతో కూడినటువంటి భగవన్నామ స్మరణ జరగాలి. అలా రెండూ జరిగినప్పుడు, ఆంతరమునందు, బాహ్యమునందు కూడా భగవన్నామ స్మరణ జరిగినప్పుడు, మన శరీరం లోపట ఉన్న పరమాత్మ ఈ దేహంతో చేసే ప్రతి కార్యాన్ని కూడా యజ్ఞ రూపంలో మార్చి, మనం చేసే ప్రతి కర్మ కూడా భగవదర్పిత కర్మగా మారి, మనం భగవంతుడితో లయం కావడానికి చేసే ప్రతి పని 10 మందికి మంచి జరగడమే తప్ప చెడు జరగకుండా, ఒకవేళ మనం పొరపాటున ఏదైనా చెడు పని చేయటం మనకు తెలియక పొరపాటులో మనం చేసే పనిలో ఏదైనా లోపం ఉన్నా, భగవంతుడు దాని వలన వచ్చినటువంటి పాపాన్ని భగవంతుడు తీసుకొని, మనకు ఆ పాపం అంటకుండా భగవంతుడు రక్షణ చేస్తారనమాట. అందుకే పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారు? ఈ లోకంలో మీరేదైనా గొప్ప ప్రయోజనం పొందాలి అంటే జ్ఞానముతో కూడిన కర్మ. అంటే భగవంతుడు ఎక్కడో లేడు మీ లోపటే ఉన్నారన్నప్పుడు దేహ సంబంధమైనటువంటి శౌచం ఉండాలి. ఇక ఈ దేహంతో దేవతలను, ద్విజులను, గురువులను, ప్రాజ్ఞులను పూజించాలి. ఈ దేహము చేత ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకుండా ప్రతి ఒక్కరికి మనం ఎంతో కొంత మంచి చేసేలాగా మనం ఈ శరీరాన్ని, మనస్సును, వాక్కును కూడా ఉపయోగించుకోవాలని చెప్పారు. అంటే ఈ లోకంలో నువ్వు చేసే ప్రతి కర్మ కూడా ఎలా ఉంటుంది అంటే, నువ్వు పూర్వజన్మల్లో చేసిన పాప పుణ్యాలే నీకు అనుభవంలోకి వస్తున్నాయి కాబట్టి, పాపం అంటకుండా నువ్వు చేసేటటువంటి కర్మ ఎలా ఉంటుంది? నువ్వు ఒక పని చేసినప్పుడు ఎలా చేయాలి? ఫలితాన్ని విడిచిపెట్టి ముక్త సంగోనహం వాది. నేను చేస్తున్నాననే అహంకారం లేకుండా, ఒక పని వలన లాభం కలగాలనే ఆసక్తి లేకుండా, ఉత్సాహంతో నీ సొంత పని చేసుకుంటే ఎంత ఉత్సాహంగా చేస్తావో, పరులకు ఉపకారం జరిగే పని చేసేటప్పుడు కూడా అంత ధైర్యంతో, ఉత్సాహంతో నువ్వు పని చేసినప్పుడు, నువ్వు చేసిన పని వలన మంచి జరగనివ్వండి, చెడు జరగనివ్వండి. సిద్ధ్యో నిర్వికారః. అంటే మంచి లేదా చెడు రెండింటిలో ఏ ఫలితం వచ్చినా వికారమును పొందకుండా నువ్వు చేసినటువంటి కర్మ ఏమవుతుందంటే అది భగవదర్పిత కర్మ అవుతుందని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో నువ్వు సాధించదగినది ఏదైనా ఉంది అంటే నీ లోపట ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం
నేను నిర్ణయించిన కర్మను చెయ్యమని, ఇక్కడ ఈ లోకంలో నువ్వు ఏ వస్తువు గురించినటువంటి ప్రయోజనాన్ని ఆశించకూడదని చెప్తూ, ఇక స్వర్గాది లోకాలలో ఉన్న సుఖాల కోసం కూడా మీరు ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ నేను మీకు ఏదైతే కర్మను అప్పజెప్పానో, ధర్మంతో కూడిన కర్మ మిమ్మల్ని రక్షిస్తుందని మరి పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. నిన్నటి వరకు మనకేం చెప్పారు? పరలోకంలో ఉన్నటువంటి సుఖాల కోసమని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళందరూ కూడా అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఏమవుతున్నారు అంటే మరి పుట్టడం, పుణ్యాన్ని సంపాదించుకోవడం, స్వర్గాది లోకాలలోకి వెళ్ళడం, మళ్ళీ అక్కడ ఏం చేస్తారు అనంటే ఆ స్వర్గంలో ఉన్న భోగములను అనుభవించాక మళ్ళీ క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, భూలోకానికి తిరిగి వచ్చేస్తాం. కాబట్టి మరి ఇటువంటి కర్మ కాకుండా తిరిగి రాకుండా, అంటే ఎం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ అంటారు. అంటే దేనిని పొందిన తర్వాత తిరిగి వెనక్కి రావలసినటువంటి అవసరము లేదో అటువంటి లోకం కోసం మీరు ప్రయత్నం చెయ్యాలే కానీ స్వర్గాది లోకాల కోసం, ఈ లోకంలో ఉన్న సుఖాల కోసం ప్రయత్నం చేయకండి. ఎంత కష్టమైనా అనుభవించండి, శాశ్వతమైన పదవి కోసం ప్రయత్నం చెయ్యమని కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తూ మనకున్నటువంటి లక్షణాల గురించి కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారు. అర్జునుడు జ్ఞానాన్ని పొందుతున్నాడు కాబట్టి అక్కడ కృష్ణార్జునుల మధ్యలో మరి జ్ఞాన ఉపదేశం జరుగుతుంది. ఎవరైతే భగవంతుడు చెప్పిన మాటలను వింటున్నారో, వినాలనేటటువంటి కోరిక కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరమాత్మ ఏమంటున్నారు? అర్జున అని పిలుస్తున్నారండి. అందుకే ఆయన చెప్తున్నారు, గొప్పదైన సత్యం చెప్తున్నారు. మీరందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని పొందడానికి సిద్ధమయ్యారు అంటే మీకు తెలియకుండానే మీరు ఎన్ని గొప్ప లక్షణాలు సాధించారో పరమాత్మ మనందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు. పిల్లవాడు ఏదైనా ఒక పని చేసినప్పుడండి మరి కొన్ని అంటే 100కి 100 మార్కులు రావాలి, 100కి 100 మార్కులు రావాలి. కానీ 80 మార్కులు 90 మార్కులు వస్తే ఆ టీచరు ప్రత్యేకంగా ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని, నీకు ఇన్ని మార్కులు వచ్చాయంటే నీలో చాలా ప్రతిభ ఉంది, ఇంకొంచెం ప్రయత్నం చేశావంటే మాత్రం నీకు 100కి 100 మార్కులు వస్తాయి, నువ్వే క్లాస్ ఫస్ట్ వస్తావని మరి బాగా చదివే పిల్లలను టీచరు ఎలా అయితే దగ్గరికి తీసుకొని ప్రోత్సహిస్తుందో పరమాత్మ కూడా మనందరినీ దగ్గరికి తీసుకొని మనందరి యొక్క గొప్పతనం గురించి పరమాత్మ మాట్లాడుతూ ఉన్నారనమాట. 2వ అధ్యాయంలో 45వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారు. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్వో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అంటే భగవంతుడు మనందరికీ చెప్తున్నారు, మీరెంత గొప్పవాళ్ళు అని చెప్పడానికంటే పూర్వము వేదముల గురించినటువంటి జ్ఞానం బోధిస్తూ ఉన్నారండి. త్రైగుణ్య విషయావేద అంటే వేదములు, వేదముల యొక్క పూర్వ భాగము కర్మకాండ గురించి చెప్తుందండి. అంటే త్రిగుణముల యొక్క మాయ చేత మనం ఏ ఏ వస్తువులను కోరుకుంటూ కర్మ చేస్తామో దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్నంతా కూడా మనకు బోధ చేస్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. అంటే వేదముల యందు చెప్పబడినటువంటి పూర్వ భాగం అంటున్నామండి. మనమందరము కూడా ఏం చేసాం? పూర్వజన్మలలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో మనం కూడా త్రిగుణాల మాయ చేత సుఖములు దుఃఖములు పొందడం కోసం అని చెప్పి పాపకార్యాలు పుణ్యకార్యాలు ఇవన్నీ కూడా చేసి ఉన్నారు. మరి ఆయా కర్మల ద్వారా మీరు పుణ్యకర్మలు అధికంగా చేసి పాపకర్మలు అన్నింటినీ కూడా పోగొట్టుకున్నారు. కాబట్టి పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హవశోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే అని 6వ అధ్యాయంలో 44వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ మనకు జ్ఞానాన్ని బోధించారు. మీరు పూర్వజన్మలలో చేసిన అభ్యాసం వలన, అంటే పరమాత్మ ఎవరిని కూడా ప్రత్యేకంగా ఎంచుకోరండి. మీరంటే నాకు ఇష్టం, అందుకే మీకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నానని భగవంతుడు పక్షపాతంతో ప్రవర్తించటం లేదు. మీరు చేసిన సాధనయే మీరు ఇవాళ భగవంతుడు చెప్పే మాటలు వినటానికి కావలసిన యోగ్యత కలిగిందే కానీ నాకందరూ సమానమే. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ అంటారు.
నాకందరూ సమానమే. నా బిడ్డలు మీరందరూ నా అంశలు. నా అంశలైనటువంటి మీరందరూ కూడా నాకు సమానమే. ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. కానీ ఏ భజంతు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం. ఎవరైతే భక్తి చేత నేను చెప్పిన ప్రతి పనిని కూడా చేస్తూ, మరి మీరు కర్మబంధంలో నుంచి బయటపడడానికి చేస్తున్న ప్రయత్నంలో మాత్రం నేను మీకేం చేస్తాను అంటే, మీకు నేను మంచి చేస్తాను. మీకు హితవు చెప్తాను. అంటే మీరు నన్ను చేరుకోవడానికి సులభమైనటువంటి మార్గాలను మీకు నేను తెలియచేస్తాను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందరూ సమానమే అంటారు. సంగం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అంటారండి. అంటే ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు? నేను ఈశ్వర స్వరూపంగా సమస్త ప్రాణికోటి యందు సమంగా ఉన్నాను. ఇప్పుడు మన శరీరంలో కన్నుకు ఎంత శక్తి అవసరమో, చేతులకు ఎంత శక్తి అవసరమో, అంటే ఒక్కొక్క భాగం యొక్క పనితీరును బట్టి ఒక్కొక్క భాగానికి శక్తి అందినట్టుగా, అదే విధంగా సమస్త ప్రాణులకు ఏ ఏ ప్రాణికి ఎంత శక్తి కావాలో అంత శక్తిని ఇస్తూ అన్నింటి యందు కూడా నేను సమంగా ఉన్నాను అనేటటువంటి జ్ఞానాన్ని కూడా 13వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 28వ శ్లోకంలో చెప్పారు. అంటే కృష్ణ పరమాత్మ ప్రతి విషయాన్ని కూడా మనకు చాలా చక్కగా వర్ణిస్తున్నారండి. ఏమంటున్నారు? నేను అంతటా విస్తరించి ఉన్నాను, సమంగా ఉన్నాను. నాకెవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. కానీ సత్కర్మ చేసినటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా ఉపకారం చేస్తానంటున్నారు. మీరు పూర్వజన్మలలో చేసిన పూర్వాభ్యాసేన, అంటే పూర్వము మీరు చేసినటువంటి అభ్యాసం వలన ఏమైంది? మీరు ఎక్కడైతే ఆగిపోయారో ఆగిపోయిన దగ్గర నుంచి మిమ్మల్ని నేను తిరిగి యోగమును పొందడానికి కావలసిన సాధన చేసుకోవడానికి కావలసిన పరిస్థితులన్నీ కూడా మీకు నేను ఏర్పాటు చేస్తున్నానని చెప్తూ, పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హవశోపి సహా. అంటే మీ ప్రమేయం లేకుండానే మీరు జ్ఞాన సాధన చేసుకోవడానికి కావలసిన పరిస్థితులన్నీ మీ ప్రమేయం లేకుండానే నేను ఏర్పాటు చేశానని కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారు. జిజ్ఞాసురపి యోగస్య, యోగమును తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస మీ మనసు యందు కలిగినంత మాత్రము చేతనే శబ్ద బ్రహ్మాతి వర్తతే, అంటే శబ్ద బ్రహ్మమును దాటి పరబ్రహ్మమును తెలుసుకోగలిగినటువంటి యోగమును పొందే అర్హతను మీరు పొంది ఉన్నారని కృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ అందరికీ అంటున్నారు, మీరు పూర్వజన్మలలో ఎంతో గొప్పదైనటువంటి సాధన చేసి ఉన్నారు కాబట్టి ఆ సాధన వలననే ఈ రోజు మీరు కర్మ ఏమన్నారు? వేదముల యందు చెప్పబడినటువంటి పూర్వ భాగంలో త్రిగుణాలకు సంబంధించినటువంటి కర్మ. త్రిగుణాలు ఏం చేస్తూ ఉంటాయి? తమో గుణము స్వార్థంతో కూడినటువంటి కర్మ. రజోగుణం అంటే భార్యా బిడ్డలతో సంతోషంగా ఉండడం కోసం అని చెప్పి ఉన్న సంపదలన్నీ భార్యా బిడ్డలే అనుభవించాలనేటటువంటి వ్యామోహము రజోగుణము. ధర్మాన్ని కూడా అవసరమైతే మనం ఆచరిస్తాం, లేకపోతే భార్యా బిడ్డల కోసం అని చెప్పేసి ధర్మం కూడా చేయకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయండి. ఇక సత్వగుణం అయితే తాను సుఖంగా ఉంటూ 10 మందికి కూడా సుఖాన్ని పంచేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది సత్వగుణము. ఇలా త్రిగుణాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఏం చేస్తూ ఉంటారు? త్రిగుణాలకు సంబంధించినటువంటి విషయాలను పొందేటటువంటి ప్రయత్నంలోనే మనమందరము కూడా మరి కర్మలను చేస్తూ ఉన్నాం. అంటే ఈ త్రిగుణాలకు సంబంధించినటువంటి మాయలోనే మనం జీవిస్తూ ఉంటాం. మరి ఇదంతా కూడా వేదముల యొక్క పూర్వ భాగం అండి. మరి వేదముల యొక్క ఉత్తర భాగంలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఏముంది అక్కడ అంటే త్రిగుణాతీతుడైనటువంటి ఆత్మస్వరూపం గురించి తెలుసుకోగలిగిన జ్ఞానం ఉత్తర ఉత్తర భాగంలో ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ చెప్తున్నారు త్రైగుణ్య విషయావేద, అంటే త్రిగుణముల ద్వారా విషయములను పొందటం పట్ల మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో దానికి సంబంధించినటువంటి జ్ఞానమంతా కూడా పొందుపరచబడి ఉంటుంది. మరి మీరు ఏంటి అంటే నిస్త్రైగుణ్యో, త్రిగుణములను దాటిన వారు అంటున్నారు. అంటే
మరి సద్గురువు దగ్గర జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళందరూ త్రిగుణములను దాటారు అంటే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు అంటే బాగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే భగవంతుడు చెప్పినటువంటి మాటలను వినటానికి కావలసిన శ్రద్ధ వచ్చిందో, ఆ శ్రద్ధ రావడానికి మీరు చేసినటువంటి సత్కర్మల యొక్క ఫలమే. ఇక్కడ రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత అని 14వ అధ్యాయంలో 10వ శ్లోకంలో ఈ మాట చెప్పారండి. అంటే రజోగుణాన్ని తమో గుణాన్ని కూడా దాటి సత్వగుణంలోనే ప్రకాశిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో మరి అటువంటి వారికి త్రిగుణాతీతుడైనటువంటి బ్రహ్మమును తెలుసుకోగలిగిన యోగ్యత దొరుకుతుంది అంటున్నారు. అంటే మన లోపట కూడా సద్గురువు దగ్గర ఉపదేశానికి వచ్చిన వాళ్ళందరూ త్రిగుణాలను దాటారా అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు 9వ తరగతి పూర్తి చేసి 10వ తరగతికి వచ్చాడు, 100కి 90 మార్కులతో వచ్చాడు అనుకుందాం. ఇంకొక వ్యక్తి 35 మార్కులతో కూడా వచ్చుంటాడండి 10వ తరగతికి. అంటే వారి వారి యొక్క శ్రద్ధ, వారి యొక్క నైపుణ్యాలు వీటన్నింటిని బట్టి మరి వాడు ఏమవుతాడు, 10వ తరగతిలో వాడు కూడా పాస్ అవ్వాలి అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ అంటే ఒక మినిమం మార్కులు పెట్టారు. ఒక 35 మార్కులు దాటిన తర్వాత వాళ్ళందరూ కూడా 10వ తరగతికి వెళ్ళడానికి అర్హత నిర్ణయించినట్టు పరమాత్మ కూడా మనం చేసినటువంటి కర్మలలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా ఏం చేస్తున్నాడు, మనం చేసిన కర్మలను బట్టి ఆ దోషాలను మనం పోగొట్టుకున్నప్పుడు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కరు మనం ఏం చేస్తాం, భగవంతుడు చెప్పినటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలిగిన అర్హత పొందుతున్నాం. మరి ఇప్పుడు ఒక పిల్లవాడు 40 మార్కులతో పాస్ అయిన పిల్లవాడు 10th క్లాస్లో 570 మార్కులు రావనే గ్యారంటీ లేకుండా ఉంటుందా? వాడు కష్టపడితే ఖచ్చితంగా 40 మార్కులతో పాస్ అయిన వాడు కూడా 100కి 99, 98 మార్కులు సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కారణాలు కానివ్వండి, వాడికి చదువు పట్ల ఆసక్తి కలగటం కానివ్వండి, ఇంకా శాస్త్రపరంగా చెప్పుకుంటే మరి వాళ్ళు చేసినటువంటి పాపపు కర్మ పూర్తయి వాళ్ళ వాళ్ళ జీవితాలలో వాళ్ళ పుణ్యం గనక అమలులోకి వచ్చిందనుకోండి, మనం ఎన్నోసార్లు చూస్తుంటాం. ఏమీ చదువు రాని వాడికి కూడా ఉద్యోగం వస్తుందండి. అయ్యో వీడికి చదివే రాదు, వీడికి ఎలా ఉద్యోగం వచ్చింది అంటే మరి వాడు చేసిన పాపం ఆ రోజుతో పోయింది. ఒక పిల్లవాడు చిన్నప్పటి నుంచి తెలివితేటలతో ఉంటున్నాడండి. ఎందుకు తెలివితేటలతో ఉంటాడు? పూర్వజన్మలలో మనం చేసినటువంటి కర్మలు చాలా శ్రేష్టంగా ఉన్నాయి కాబట్టి ఆ పిల్లవాడికి గొప్పవైన తెలివితేటలు వచ్చాయి. మరి ఒక పిల్లవాడు బుద్ధిమాన్యంతో ఎందుకున్నాడు? పూర్వజన్మలలో చేసిన పాపపు కర్మలు ఎక్కువగా ఉన్నాయి, వాడు అందుకే బుద్ధిమాన్యంతో ఉన్నాడు. అయినా వాడికి సంపదలు ఉండొచ్చు. ఇప్పుడు ఎవరెవరి స్థితి ఎలా ఉండాలనేది పరమాత్మ మనం చేసిన కర్మలను బట్టి భగవంతుడు నిర్ణయిస్తాడు. మన పాపపు కర్మలను పుణ్యకర్మలను బట్టి భగవంతుడు నిర్ణయం చేస్తారండి. ఇందులో ఇలాగే ఎందుకు జరిగింది అని నువ్వు ప్రశ్నించడానికి ఏం లేదు. నువ్వు చేసిన కర్మల యొక్క ఫలితం నీకు సంపదలు ఉండడమా, లేమి ఉండడమా, నువ్వు తెలివితేటలతో ఉండడమా, తెలివి తక్కువగా ఉండడమా, లేకపోతే శరీరాల యొక్క అవయవాల లోపంతో ఉండడమా, ఇవన్నీ మనం చేసిన కర్మల యొక్క ఫలితమే. కాబట్టి మరి ఇక్కడ మనకు తెలివితేటలు రావాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు? పూర్వజన్మలలో చేసిన పాపపు కర్మ చేత వాడికి 40 మార్కులే వచ్చాయి. ఈ జన్మ ప్రయత్నం చేత నిరంతరము ఎప్పుడూ 10 మందికి మంచి చేసేటటువంటి గుణాలు కలిగి ఎప్పుడూ భగవదారాధన చేస్తూ ఉన్నాడనుకోండి, వాడు చేసిన పాపం పూర్తయిపోయింది. ఇప్పుడు వాడు 40 మార్కులతో పాస్ అయిన వాడు రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ లో వాడు స్కూల్ ఫస్ట్ వాడే వస్తాడండి. మరి అలా ఎలా వచ్చాడండి? మరి అప్పటి వరకు చదివే రానటువంటి వాడు అంటే మరి ఏదైనా భగవంతుడు అనుకుంటే ఇవ్వగలరు. కృష్ణ పరమాత్మ అందుకే ఎక్కడైనా మీకు డౌట్ వస్తుందేమో, మరి ఈ డౌట్ అంటే మనకి ఏదైనా ఒక సందేహం ఉన్నప్పుడు భగవంతుడి మీద నమ్మకం పోతుందండి. అందుకే కృష్ణ పరమాత్మ ఎక్కడ ఎవరికి అవకాశం ఇవ్వలేదు. స్మృతిర్జ్ఞానమపోహనంచ, మీ తెలివితేటలు, మీ జ్ఞానము, మీ మరుపు అంతా నా వలనే జరుగుతుందని పరమాత్మ చెప్తున్నప్పుడు ఇక నీకెందుకండి సందేహం? కర్ణుడి దగ్గర శక్తి ఆయుధం ఉంటే యుద్ధంలోకి రాగానే అర్జున్ని చంపేస్తే పని అయిపోయేదానికి ఎందుకు మరి కర్ణుడు శక్తి ఆయుధాన్ని ప్రయోగించలేదు?
రకరకాలైన కారణాల చేత మరి కర్ణుడి శక్తి ఆయుధాన్ని అర్జునుడి మీద ప్రయోగించలేకపోయాడంటే ఎవరి మాయ? ఈశ్వరుడి యొక్క మాయ. అంటే మన జీవితాలన్నీ మనల్ని నడిపించేదెవరు? మనం పూర్వజన్మలలో చేసిన కర్మలు, ఈ జన్మ ప్రయత్నం చేత నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలే మన జీవితాన్ని నిర్ణయిస్తున్నాయి. ఎప్పుడూ ఒక వ్యక్తి చెడ్డగానే ఉంటాడన్న గ్యారంటీ లేదు. ఒక వ్యక్తి ఎప్పుడూ మంచిగానే ఉంటాడన్న గ్యారంటీ కూడా లేదు. మనం చేసినటువంటి కర్మ ఫలాలు మనల్ని ఎప్పుడు ఎటువైపుగా తీసుకువెళ్తుంటాయో మరి ఆ పరమాత్మకు తప్ప ఎవరికీ తెలియదు కాబట్టి భగవంతుడి పాదాలు గనక ఎప్పుడూ పట్టుకొని ఉన్నామనుకోండి, అప్పుడు మన చెంతకు మనం చేసిన పాపపు కర్మలు అమలులోకొచ్చినా ఈశ్వరుడు ఏం చేస్తారు అంటే మరి ఈశ్వరుడు మన యొక్క కర్మలన్నింటినీ కూడా ఏం చేస్తాడు? కాల్చేసి భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి మనం చేయవలసింది ఏంటంటే భగవంతుడి పాదాలు పట్టుకోవడం తప్ప ఇక మిగిలినటువంటి ఏ విధమైన కర్మ కూడా నిన్ను రక్షించలేదు. భగవంతుడిని నువ్వు పట్టుకున్నావంటే భగవంతుడు చెప్పిన ధర్మాన్ని నువ్వు ఆచరిస్తేనే మరి భగవంతుడి యొక్క అనుగ్రహం నువ్వు పొందగలుగుతావని ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. నీ లోపట ఉన్నటువంటి సత్యాత్మ నువ్వు పట్టుకోవాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ నువ్వు త్రిగుణాల యొక్క మాయను దాటవలసి ఉంటుంది అంటున్నారు. త్రిగుణాల యొక్క మాయ అంటే త్రిగుణాల యొక్క మాయ ఎక్కడి వరకు ఉంటుందంటే వేదముల యొక్క పూర్వ భాగం వరకే ఉంటుందట. వేదముల యొక్క ఉత్తర భాగమునందు చెప్పబడేటటువంటి పరబ్రహ్మ తత్వమునందు త్రిగుణాల మాయ ఉండదు. అందుకే నిస్త్రైగుణ్యో అంటే త్రిగుణములను దాటినటువంటి స్థితి మీకు కలిగింది. మీకు ఇంకా ఏదైనా చిన్న చిన్న లోపాలున్నా ఆ లోపాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు అంటున్నారు. అంటే ఏదైనా ఒక పాపపు కర్మ మన ప్రారంధంలో ఉన్నప్పటికీ భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఆయన రక్షణ చేస్తారండి. భగవంతుడి యొక్క రక్షణలోకి నువ్వు వెళ్ళాలి అంటే భగవంతుడు చెప్పిన విధంగా ధర్మంతో జీవించాలి. అంటే కృష్ణ పరమాత్మ మనల్ని పొగుడుతున్నారు. మీరెంత గొప్ప వాళ్ళంటే నిస్త్రైగుణ్యం అంటే 3 గుణాల వలన వచ్చేటటువంటి ఏదైతే ఫలాల మీద ఉన్న ఆసక్తి అంతా కూడా పోగొట్టుకుంటున్నారు. అంటే త్రిగుణాల మాయ చేత మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నింటినీ కూడా దేనికి అప్పచెప్తున్నారు? నిష్కామంగా అంటే ఫలితాన్ని ఈశ్వరుడి ఖాతాలో వేస్తున్నారు. మనం కర్మ చేస్తుంటాం. మరి ప్రతి ఒక్క పనిని కూడా భగవంతుడే నిర్వహిస్తున్నారన్నప్పుడు మనకి ఎవ్వరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. భగవంతుడు చెప్పిన పనిని చేయడం మాత్రమే మనకి అవ్ మనకి అర్థమవుతుందండి. అంటే మనకి భగవంతుడు చెప్పింది తప్ప ఇక నేను చేస్తున్నాననేటటువంటి అహంకారం లేకుండా ఉన్నప్పుడు భగవంతుడు మన రక్షణ అంతా కూడా పరమాత్మ తీసుకుంటాడు. అందుకే ఇక్కడ అర్జునుడి యొక్క రక్షణని ఎవరు తీసుకున్నారు? కృష్ణ పరమాత్మ తీసుకున్నారు. మన యొక్క రక్షణ కూడా ఎవరు తీసుకోవాలి? కృష్ణ పరమాత్మ తీసుకోవాలి. తీసుకోవాలి కాబట్టి నిస్త్రైగుణ్యం మీరు 3 గుణాలను దాటి ఏ స్థితిని పొందాలి? అంటే ఆత్మస్థితిని పొందాలి అంటే ఇక్కడ మీకు ఇన్ని మంచి లక్షణాలు కావాలి. ఎటువంటి లక్షణాలు? త్రిగుణాల మాయను మీరు దాటగలగాలి. నిస్త్రైగుణ్యో అంటే 3 గుణాల చేత విడవబడి ఉన్నారు. మరి ఎక్కడ విడవబడ్డామండి? ఇంకా మా యందు మాయ ఉంది అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? మిమ్మల్ని మీరు తెలుసుకోగలిగినటువంటి ఎన్నో రకాలు అంటే చిన్న చిన్న లోపాలున్నాయి. ఆ చిన్న చిన్న లోపాలను పోగొట్టుకోవాలంటే మీరెవరో మీకు తెలిస్తే పోగొట్టుకుంటారు. అంటే అర్హత పరీక్షలో పాస్ అయ్యామండి. ఏ స్థాయిలో పాస్ అయ్యాము అనేది మన యొక్క కర్మలు, ఇవాళ మన యొక్క ఆలోచనలు అన్నీ మనకు అర్థమవుతున్నాయి కదా! ఇప్పుడు నీ యొక్క పరిస్థితి నీకేమో తెలుసండి. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని చూస్తే ఆ వస్తువుని నువ్వు కావాలి అనుకుంటున్నావు. అంటే కావాలి అనుకుంటున్నావంటే నీ మీద మాయుంది. అంటే నీ మాయ ఎంతవరకు ఉంది? కొంతమందండి పిల్లల్నే చూడండి మీరు. ఒక వస్తువును చూస్తే ఆ పిల్లవాడు అది తాను చూసిన వస్తువును తాను పొందేంత వరకు ఎంత మారం చేస్తాడంటే ఎన్ని రకాల వస్తువులు వాడికి ఇచ్చినా వాడు మాత్రం వాడు కోరుకున్న వస్తువు ఇస్తేనే వాడు ఊరుకుంటాడండి. లేకపోతే ఇల్లు మొత్తం గందరగోళంగా మార్చేస్తాడు. మనం ఆ స్థితిలో ఉన్నామా? లేకపోతే
ఏదైనా వస్తువు దొరకకపోయినా సర్దుకుపోగలిగినటువంటి మనస్తత్వం మనకుందా? ఇక్కడే తేడా తెలిసిపోతుందండి. ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందడానికి పరమాత్మ అర్హత నిర్ణయించారు. నీకు ఈశ్వరుడి యొక్క జ్ఞానం పొందగలిగిన అర్హత ఉందని పరమాత్మ నిర్ణయించారంటే, నీకొక వస్తువు లేకపోయినా సర్దుకుపోయి సంతోషంగా ఉండగలిగినటువంటి ఆ గొప్ప గుణం నీలో ఉంది కాబట్టే పరమాత్మ ఏం చేశారు? ఇప్పుడు ఇనప వస్తువులు ఇప్పుడు మట్టిలో విత్తనాన్ని వేయాలనుకోండి. ఆ మట్టి చదునుగా ఉన్నప్పుడే కదండీ విత్తనం వేసేది. భగవంతుడు కూడా చూస్తారు. వేయగానే వెంటనే మొలకెత్తేటటువంటి విధంగా నేల ఉందనుకోండి పరమ సంతోషం. పైకి మాత్రం కాస్త మెతకగా ఉండి కొంచెం లోపల కొంచెం గట్టిగా ఉందనుకోండి. అప్పుడేం చేస్తారు కొంచెం నీళ్లు పెట్టి తడిపేసి ఆ నీటిని అక్కడ ఉన్నటువంటి ఆ కింద ఉన్న భూమిని కూడా గుల్లగా చేసేసి ఆ విత్తనం వేస్తారు. అంటే కొంత మెతకొచ్చింది. అంటే మినిమమ్ మార్కులతో పాస్ అయ్యామనుకోండి మనం. ఓ 35 మార్కులతో ఆత్మజ్ఞానం పొందడానికి కావాల్సిన అర్హత పొంది ఉన్నాం కాబట్టి నీకర్థమవుతుంది. ఈశ్వరుడు చెప్పిన జ్ఞానాన్ని గనక నువ్వు అర్థం చేసుకుంటున్నప్పుడు నీ స్థాయి నువ్వు అర్థం చేసుకుంటున్నావు. ఎలా అర్థం చేసుకుంటున్నావు? ఇంతకు పూర్వము నేనిది కావాలనుకుంటే అది పొందేంత వరకు ఎలాగైనా పొందే ప్రయత్నం. ఇప్పుడు నేను కావాలనుకున్న వస్తువును పొందుతున్నాను కానీ, ధర్మంగా పొందే ప్రయత్నం చేస్తున్నామనుకోండి, అంటే భగవంతుడు ఎప్పుడైనా మనల్ని ప్రతి క్షణం గమనిస్తారు. ఇప్పుడు మీ పిల్లవాడున్నాడండి. మీ పిల్లవాడికి ఏదైనా ఒక వస్తువు ప్రమాదకరమైన వస్తువైనా మీ పిల్లవాడికిచ్చారు. అంటే ప్రమాదకరమని తెలిసినా పిల్లవాడికి ఆ వస్తువు ఎందుకిచ్చారు? వాడు 1, 2 సార్లు ఆ ప్రమాదకరమైన వస్తువుతో చిన్న చిన్న ఇబ్బందులు పడినా, దానిని వాడటం గనక వస్తే వాడు గొప్పవాడైతాడు అనుకున్నామనుకోండి. ఇప్పుడేమవుతుంది? వాడికి ఆ వస్తువు ఇస్తాం ఖచ్చితంగా. కాపోతే జాగ్రత్తలు చెప్తాం. భగవంతుడు కూడా మనకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆ ఆత్మజ్ఞానాన్ని అందించడంలో కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలున్నాయి. మరి చిన్న చిన్న లోపాలను మనం ఏం చేయాలి? శ్రద్ధగా భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడే విషయాలన్నీ జాగ్రత్తగా వింటూ, ఈ పని ఇలా చేస్తే తప్పు అంటే అలా చేయకుండా, మనం భగవంతుడు చెప్పిన విధంగా మనల్ని మనం దిద్దుకుంటున్నాం. అంటే నా లోపట భగవంతుడున్నాడని నాకు తెలిసిన తర్వాత, నేను భగవంతుడినవ్వాలి అనుకున్నప్పుడు నా యొక్క ఆలోచనలు, నేను చేసే పనితీరు అంతా కూడా మారిపోతుంది. ఇక గురువుగారు చెప్పారు, నీ లోపల భగవంతుడు ఉన్నాడని చెప్పారు. అవునో, కాదో అని చెప్పేసి సంశయించారనుకోండి. ఇప్పుడు 35 మార్కులతో పాస్ అయిన వాడు 10థ్ క్లాస్‌లో ఫెయిల్ కాకుండా ఉన్న పిల్లవాడు ఎవడైనా ఉండొచ్చేమో. ఉంటాడు కదండీ! ఇప్పుడు ఇక్కడ 35 మార్కులతో పాస్ అయిన వాడు 100కి 100 మార్కులు సంపాదించుకోవచ్చు. 35తో పాస్ అయిన వాడు అసలు పాస్ కాకుండా కూడా మరి వాడు ఇంకా 10 మార్కులతో పాస్ అయ్యే లక్షణాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి 90 మార్కులొచ్చిన వాడు కూడా పాస్ గాకుండా ఉండే అవకాశాలుంటాయి. అంటే ఆత్మజ్ఞానం పొందడానికి భగవంతుడు ఒక సూచిక పెట్టాడు. ఇప్పుడు దీనిని నువ్వు ఎలా వినియోగించుకుంటావనేది నీ యొక్క శ్రద్ధను బట్టి నిర్ణయించడం జరుగుతుంది కానీ, శ్రద్ధ నీ యొక్క ప్రయత్నము. ఈ రెండే నిన్ను నడిపిస్తాయి కానీ, మరి ఆ 10థ్ క్లాస్‌కి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా పాస్ అవుతారని మరి ఏ టీచర్ అయినా చెప్పగలుగుతుందా? పిల్లవాడి యొక్క ప్రయత్నము, వాడి యొక్క శ్రద్ధయే వాడికి కావలసినటువంటి విధంగా వాడిని తీర్చిదిద్దుతుంది కాబట్టి, ఆత్మజ్ఞానాన్ని కూడా మనం పొందాము అంటే నీ యొక్క శ్రద్ధ, నీ యొక్క ప్రయత్నమే నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది. కానీ భగవంతుడు మనల్ని సెలెక్ట్ చేయడానికి కారణం మాత్రం పరమాత్మ కొన్ని ప్రమాణాలు పెట్టుకున్నాడు. ఏంటి అవి అంటే, మీరు త్రిగుణముల యొక్క మాయలో అంతగా మీరు విహరించే ప్రయత్నాలు చెయ్యరు. అంటే చాలా చక్కగా, గొప్పగా మిగిలినటువంటి వాళ్ళకంటే కూడా శ్రేష్టమైనటువంటి గుణాలతో ఉన్నారని పరమాత్మ మనకు నిర్ణయించారు. అంటే మనం ఏం చేస్తున్నాం ఈ జన్మలో? ఇప్పుడు ఒక పిల్లవాడు మంచి పిల్లవాడని చెప్పి చదివిస్తున్నామండి. ఆ పిల్లవాడు పక్కింట్లో పిల్లలు ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. వీడు బాగా చదువుతాడని మన ఇంట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ పక్కింట్లో ఉన్న పిల్లలు ఆడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆడుకోవడం, చదువు పట్ల శ్రద్ధ తగ్గించారనుకోండి, అప్పుడు మనం ఏం చేయగలం? వాడిని అవసరమైతే కొంచెం కోపగించి, బుజ్జగించి, "చదువుకోరా నాయనా బాగుపడతావని" చెప్తాం. వీడికెప్పుడు ఆటల పట్లనే శ్రద్ధ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక మన వల్ల కాదు అని వదిలిపెడతాం. అంతే కదండీ! అదే విధంగా భగవంతుడు కూడా మీరు నన్ను తెలుసుకొని శాశ్వతమైనటువంటి శాంతిని పొందండని
మనకున్న గొప్ప లక్షణాలను పరమాత్మ మరొకసారి గుర్తు చేస్తున్నారు మనందరికీ. మిమ్మల్నే ఎందుకు నిర్ణయించుకున్నానో తెలుసా? కృష్ణ పరమాత్మ భగవద్గీత యందు చెప్పబడిన విషయాలను తెలుసుకోగలిగిన అర్హత వచ్చింది అంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారండి. ఇక్కడ పరమాత్మ చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. ఈ లోకంలో ఉన్న సుఖాలు గొప్పవి కాదన్నాడు. పరలోకంలో ఉన్న సుఖాలు గొప్పవి కాదన్నాడు. కంటికి కనిపించే ప్రతిదీ కూడా నశించిపోతుందన్నారు. కానీ మరి మీరందరూ పరమాత్మను చేరుకోగలిగినటువంటి గొప్ప స్థితిలో మీరున్నారని మన యొక్క ప్రయత్నాన్ని భగవంతుడు గుర్తు చేస్తున్నారు. ఎంత కష్టపడితేనో మీరు ఈ స్థాయికి వచ్చారని పరమాత్మ మనందరికీ కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. మీరందరూ కూడా శ్రేష్టతను పొందడానికి కావలసినటువంటి అర్హత ఉన్నవాళ్ళు. మీ యొక్క కష్టాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఎన్నో కష్టాలు పడ్డారు. త్రిగుణాల మాయను దాటడానికి ఎన్నో పుణ్యకార్యాలు చేశారు. ఎన్నో తీర్థయాత్రలు చేశారు. ఎన్నో మంచి మాటలను మాట్లాడారు. ఎంతో మంది బాగుపడాలి అని చెప్పి ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసి ఉన్నారు. ఇన్ని విషయాలలో మీరు ముందున్నారు కాబట్టి మీకు ఇవాళ నేను ఇచ్చిన అవకాశం ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ మీకు ఏర్పాటు చేస్తున్నాను. ఇక్కడ కృష్ణ పరమాత్మ అందుకే మనందరితో ఏం మాట్లాడుతున్నారు? నిస్త్రైగుణ్యో, మీరు ఖచ్చితంగా 3 గుణాలను కొద్దిగా ఏదో ఉల్లిగడ్డ మీద ఉన్నటువంటి ఆ పై పొర మాదిరిగా మీ మీద చిన్న చిన్న మాయ ఉందే తప్ప మరి గొప్పదైనటువంటి మాయ మీకు లేదు అని చెప్పేసి భగవంతుడు ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. మీరేం భయపడకండి. మీ సాధన చాలా గొప్పగా ఉంది. ఇంకొద్దిగా ప్రయత్నం చేస్తే గొప్పదైనటువంటి స్థితిని కూడా పొందుతారు. నిస్త్రైగుణ్యో, ఇక్కడ ఆయన చెప్తున్నారు. ఏమన్నారు? త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున. ద్వంద్వములు లేనటువంటి వాడు. ద్వంద్వములు లేవు. సుఖము యందు పొంగిపోవడం, దుఃఖము యందు కృంగిపోవడం అనే స్థాయి మిగిలిన వారి కంటే కూడా మీ యందు తక్కువ స్థాయిలో ఉందని చెప్తున్నారు. మళ్ళీ అర్థం చేసుకోవాలి. మనం మార్కులు ఏ విధంగా సంపాదించుకున్నాం? ఒక సమస్య వస్తే ఎక్కువ బాధపడుతున్నాము అంటే మనం యావరేజ్ మార్కులతో పాస్ అయ్యాం. మనం గనక ఒక సమస్య వస్తే భయపడటం లేదు అంటే మనం అబోవ్ యావరేజ్ మార్కులతో పాస్ అయ్యాం. అంటే నీవు సద్గురువు చెప్పే జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కావలసిన అర్హత నీకు వచ్చిందంటే నువ్వు ఎలా పాస్ అయ్యావో నువ్వు అర్థం చేసుకో. ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి కావలసినటువంటి అర్హత నీకు ఎలా వచ్చిందంటే ఇక్కడ నువ్వు చేసుకున్న కర్మలే. అంటే ద్వంద్వములను దాటగలిగినటువంటి స్థితి మనందరికీ ఉంది. మీరందరూ కూడా ద్వంద్వములను దాటారు. మిగిలిన వారి కంటే మీరు చాలా శ్రేష్టతను కలిగి ఉన్నారని చెప్తున్నారు. నిత్య సత్వస్వం, ఎప్పుడు కూడా నిత్య సత్వస్వం అంటే యోగక్షేమములండి. అంటే నాకు ఈ వస్తువు ఉండాలని, ఇప్పుడు నాకు కొంత సంపద ఉందనుకోండి, ఇక భగవంతుడా ఈ సంపద ఎప్పుడు ఇలాగే ఉండనివ్వండి స్వామి అని కాకుండా, ఈశ్వరా మీరు నాకు ఏది ఇస్తే దాంతో సంతృప్తిగా ఉంటానని ఈశ్వరుడి మీద భారం పెట్టడం నేర్చుకోగలిగినటువంటి గొప్ప లక్షణం మనకుంది. కాబట్టి ఇప్పుడు మన యొక్క క్షేమాన్ని, రక్షణ ఎవరి ఖాతాలో వేశాం? పరమాత్మ ఖాతాలో వేశాం. కాబట్టి ఇక బెంగలేదు. అంటే నిత్య సత్వస్వ, ప్రతి క్షణం భగవంతుడికి మనం ఏం చేస్తున్నాం? కర్మను అర్పించే. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పిన ఒక గొప్ప సత్యం కూడా చెప్పుకోవాలండి. మనం ఏ జాబితాలో నుంచి వచ్చామంటే చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున అన్నారు. చతుర్విధ భజంతే మాం అంటే 4 రకాలైనటువంటి వాళ్ళు మరి భగవంతుడికి ఇష్టమట. భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన అర్హతలు ఉన్న వాళ్ళమండి. ఈ అర్హతలలో మనం ఏదో ఒక అర్హత నుంచి వచ్చిన వాళ్ళమండి. ఎవరు 4? ఆర్తో జిజ్ఞాసు రర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఈ 4 లక్షణాలలో మనకి కష్టం వస్తే గజేంద్రుడి లాగా ఆపదొచ్చినప్పుడు మరి పిలిచాడు. పెంజీకటి కావలనెవ్వడు నీకాకృతిన వెలుగుచునుండు నేనాతని సేవింతును అంటారు. అంటే మరి ఈ లోకాలు, లోకేశులు, లోకస్తులు అంటే ఈ లోకాలన్నింటినీ దాటి తెగిన తుదిన్ అంటే మరి ఈ లోకాలకు ఆవల ఉన్నటువంటి అలోకంబైనటువంటి బాగా చీకటిలో ప్రకాశించేటటువంటి
పరంజ్యోతి స్వరూపుడిని నేను ప్రార్థిస్తున్నానని మరి ఇక్కడ గజేంద్రుడు పిలిచినట్టుగా మనం కూడా మిగిలిన రోజులు మొత్తం కూడా ఎప్పుడు భగవంతుడి యొక్క ధ్యాస లేకపోయినా కష్టం వస్తే మాత్రం ఈశ్వరుడు కాపాడతాడనే ఆ పూనిక ఉందనుకోండి, వీళ్ళంటే నాకు ఇష్టం అన్నారు. అంటే దేవుడు లేడు అన్న వాడికంటే కష్టం వస్తే నన్ను భగవంతుడు రక్షిస్తాడు అని భగవంతుడి మీద, కంటికి కనబడని భగవంతుడి మీద పూనిక పెట్టుకున్నారు కదా! కాబట్టి మీరంటే నాకిష్టం. ఇక జిజ్ఞాసువు భగవంతుడి యొక్క గొప్ప గొప్ప స్థితులన్నీ తెలుసుకుంటాడు. భగవత్ కథలు వింటాడు. రకరకాల మతస్థుల దగ్గరికెళ్తాడు. ఏది గొప్పది అని చెప్పేసి పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. జిజ్ఞాసు అంటే కూడా నాకిష్టం. ఏదో ఒక రోజు మరి తనకు ఏదో ఒక మతం, ఏదో ఒక సిద్ధాంతం దగ్గర తాను ఆగిపోతాడు కాబట్టి అతడు కూడా ఇష్టమే. ఇక అర్ధార్థి భగవంతుడితో బేరసారాలు పెట్టుకుంటాం. స్వామి ఈ సంవత్సరం ఇంత లాభం వస్తే మీ ఖాతాలో కొంత వేస్తాం స్వామి అని చెప్పేసి భగవంతుడికి పర్సంటేజ్ మనం వ్యాపార సంబంధమైన దృక్పథమే ఉన్నప్పటికీ భగవంతుడు అయినా పర్వాలేదు. నేను ఇస్తానని నువ్వు నమ్ముతున్నావు కదా! మరి అందుకే నాకు పరమ సంతోషం అని చెప్పేసి వాళ్ళు కూడా నాకిష్టమే. అంటే ఈ విభాగాలలో మనం ఏ విభాగం నుంచి వచ్చామో భగవంతుడి యొక్క ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి వీటన్నింటినీ జల్లెడ పోసినటువంటి ఆయన పరమాత్మకు తెలుసండి. అందుకే కొంతమంది భగవంతుడిని పూర్ణంగా నమ్ముతారు. కొంతమంది ఒక 80%, 70%, 60% అట్లా నమ్ముతూ ఉంటారు. అంటే భగవంతుడిని నమ్మటంలో మీ యొక్క స్థాయి భేదాన్ని పెంచుకుంటూ పోవాలి. ఈశ్వరుడే సమస్తము నడుపుతున్నాడని ఆత్మజ్ఞానము ద్వారా నువ్వు తెలుసుకొని అనుభూతి పొందినప్పుడు బ్రహ్మానందాన్ని పొందుతావు. అంటే నీవు పూర్వజన్మలలో చేసిన కర్మలలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో, ఆర్తుడుగా ఉన్నావో, జిజ్ఞాసుగా ఉన్నావో, అర్ధార్థిగా ఉన్నావో, లేకపోతే జ్ఞానీచ భరతర్షభ, జ్ఞాని అంటే అంతటా భగవంతుడున్నాడనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ సాధన చేస్తూ ఉంటాడు. మరి ఈ నలుగురిలో కూడా నాకెవరంటే ఇష్టం అంటే, నాలుగో వాడంటే నాకు చాలా ఇష్టం. నాలుగో వాడంటే ఎవరు? జ్ఞాని. వీడెప్పుడు ఏం చేస్తాడంటే తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే. ఎప్పుడు ఇక ఒకే భక్తి, ఏ రూపాన్ని చూసినా పరమాత్మనే చూస్తూ నిరంతరం పరమాత్మను స్మరణ చేస్తూ ఉంటాడండి. ఆ పరమాత్మను స్మరణ చేస్తున్నటువంటి ఆ జ్ఞాని నేను వేరు వేరు కాదు, మేమిద్దరము ఒకటే అన్నారు. అంటే భగవంతుడు ఒక్కడే అంతటా ఉన్నాడనేటటువంటి జ్ఞానం. అతడు కూడా పూర్వజన్మల్లో మరి పూర్ణంగా పరమాత్మను తెలుసుకోలేకపోయాడు. ఆయన చేసినటువంటి ఏదో చిన్న చిన్న తప్పులున్నాయి. ఇప్పుడు వాటి ద్వారా నన్ను పూర్ణంగా తెలుసుకోలేదు కాబట్టి మళ్ళీ ఈ శరీరాన్ని పొందిన తర్వాత, కొత్త శరీరాన్ని పొందిన తర్వాత మరి ఏం చేశారు? నా యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి పూర్ణమైనటువంటి కర్మలను చేశారు. అంటే పాపము లేనటువంటి కర్మలను చేస్తే మీ అందరికీ నేనేం చేశాను? మీ యొక్క కర్మలలో ఉన్నటువంటి హెచ్చు స్థాయిని బట్టి మీకు ఆత్మజ్ఞానం అందేలాగా నేను మీకు అనుగ్రహాన్ని ప్రసాదించాను. అంటే మనందరికీ భగవంతుడు అనుగ్రహం ప్రసాదించారు. ఇప్పుడేంటి? భగవంతుడు ఉన్నాడనేటటువంటి నమ్మకం మనకుంది కాబట్టి ఆ నమ్మకం చేత కంటికి కనపడనటువంటి భగవంతుడు సృష్టి అంతా ఉన్నాడని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని సద్గురువు ద్వారా అందించినప్పుడు ఆ సద్గురువు చెప్పినటువంటి సాధన చేయడానికి మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. నిర్యోగక్షేమ అన్నాడు. అంటే తన యొక్క యోగక్షేమాలను కాకుండా, అంటే ఇక్కడ నిర్యోగక్షేమ అంటే తన యొక్క యోగము, తన యొక్క క్షేమము కోరుకోకుండా ఎప్పుడూ కూడా ఆత్మస్థితిలో ఉండడం అండి. నిత్య సత్వత్వం అంటే నిరంతరం భగవంతుడి మీద మనసును లగ్నం చేయడమే తప్ప బాహ్య సంబంధమైన విషయాలలో ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే ఏమంటారు? తప్పు చేస్తున్నాడు అనుకోండి, అతడు చేసిన పాపం అనుభవిస్తున్నాడు. ఒక వ్యక్తి మంచి పని చేస్తుంటే అతడు చేసినటువంటి పుణ్యకర్మయే అతడితే మంచి చేయిస్తుందని ఎప్పుడూ భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానముతో కూడినటువంటి కర్మ చేస్తూ ఎప్పుడూ 10 మందికి ఉపకారం జరగడమే తప్ప మరి ఎవరికీ చెడు జరగకూడదని చెప్పేసి నిరంతరం ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో
వాళ్ళందరికీ చెప్తున్నారు, మీరందరూ ఆత్మజ్ఞానాన్ని పొందండి, మీరందరూ ఆత్మజ్ఞానముతో కూడినటువంటి విధంగా జీవనం చేయండి అంటున్నారు. అంటే మన దగ్గరున్న గొప్ప లక్షణాలను చెప్తూ మీరిప్పుడు ఆత్మవంతులు కావడానికి అర్హత. ఆత్మజ్ఞానం అందరికీ అందుతుందా అంటే కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలో ఏమంటారు? మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతది సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అంటున్నారు. అంటే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు? మరి ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ చెప్తున్నారనమాట. మీ లోపట ఉన్నటువంటి సత్య ఆత్మను తెలుసుకోవడానికి అందరికీ అర్హత దొరుకుతుందా అంటే కొద్ది మందికి మాత్రమే దొరుకుతుంది. ఆ కొద్ది మందిలో కూడా అంటే ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళందరూ కూడా మరి పరమాత్మను పొందుతారా అంటే ఒకానొక్కడే పొందుతాడు అంటున్నారు. యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ప్రయత్నం చేసిన వాళ్ళలో ఒకానొక్కడే. అంటే మనమందరం 4 కోణాలలో నుంచి వచ్చామండి. ఒకరేమో దేని ద్వారా వచ్చారు? మరి భగవంతుడు కష్టంలో మనం భగవంతుడిని పిలిచే అలవాటు ఉన్నవాళ్ళు, భగవంతుడి గురించి వివిధ రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, ఇక భగవతత్వాన్ని ఇంకా భగవంతుడితోనే బేరసారాలు పెట్టుకునేవాళ్ళు, భగవంతుడు అంతటా ఉన్నాడనేటటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు, ఇలా 4 విభాగాలలో నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలిగినటువంటి యోగ్యత ప్రసాదించారండి. అంటే తన యొక్క యోగక్షేమాలు కాకుండా ఎప్పుడూ 10 మందికి ఉపకారం చెయ్యాలనేటటువంటి భావన కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి జ్ఞానం కలిగినటువంటి వారికి పరమాత్మ ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నానని చెప్తున్నారు. భగవంతుడు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క చోట చక్కగా వివరిస్తారనమాట. 6వ అధ్యాయంలో ఏమన్నారు ఇక్కడ? పరమాత్మ మనందరికీ కూడా ఏం చెప్తున్నారు? నీ లోపట ఉన్న సత్య వస్తువుని నువ్వు తెలుసుకోవాలన్నారు. మరి నీ లోపట ఉన్నటువంటి సత్య వస్తువు నీకు దొరకాలి అనంటే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? నీవు చేసేటటువంటి కర్మ గొప్పదిగా ఉండాలి. ఎలా గొప్పదిగా ఉండాలి? 10 మందికి శ్రేయస్సునిచ్చే కర్మ గొప్ప కర్మ అవుతుందే కానీ మరి నీ సొంత ప్రయోజనం కోసం అని చెప్పేసి నువ్వు చేసేటటువంటి కర్మ ఎప్పటికీ కూడా గొప్పది కాదు. అంటే మన మన కోసం మనం చేసే కర్మలో ధర్మం ఉండాలి. మనం చేసే కర్మ ఎప్పుడూ వేరొకరికి శ్రేయస్సునిచ్చేదిగానే ఉండాలి. నువ్వు ఆహారాన్ని తింటున్నా ఆ తినేటటువంటి ఆహారంలో భగవంతుడు చెప్పిన ప్రతి నియమము పాటించాలి. ఎటువంటి నియమం పాటించాలి? ఇక్కడ నువ్వు ఆహారాన్ని తింటున్నావంటే తినే ఆహారము ధర్మంతో కూడినదై ఉండాలి. నువ్వు ధర్మంగా ఉన్నావంటే వేరొకరికి నష్టం కలిగించలేదని గుర్తు. నువ్వు సాత్వికమైన ఆహారం తింటున్నావు అంటే పరప్రాణికి అపకారం జరగలేదని గుర్తు. ఆ తినే ఆహారాన్ని మితంగా తింటున్నావంటే భగవంతుడు చెప్పిన నియమాలు పాటిస్తున్నావనడానికి గుర్తు. ఇంకా ఆ పరమాత్మ ఏమంటున్నారు? ఇతరులకు కొంత ఆహారం పెట్టి నువ్వు భగవంతుడికి అర్పించి తింటున్నావు. నేను అన్నం తింటున్నానండి. తినేటప్పుడు భగవంతుడికి ఒకసారి నమస్కారం చేశాను. నమస్కారం చేసేటప్పుడు భగవంతుడు మనల్ని ప్రశ్నిస్తారు. నువ్వు తినేటటువంటి అన్నాన్ని కొన్ని ప్రాణులకైనా పెట్టావా? పెట్టాను అని ఎవరైతే తింటారో భగవంతుడు శాస్త్రంలో చెప్పిన మాట తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా పెట్టాను స్వామి అని ధైర్యంతో మనం ఆహారం తిన్నప్పుడు అది మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనకు అనారోగ్యంగా ఎప్పుడు మారుతుందంటే నువ్వు సంపాదించిన డబ్బులో ధర్మం లేదు, నువ్వు తినే ఆహారంలో సాత్వికం ఉంది కానీ మితం లేదు, ఇక భగవంతుడికి అర్పిస్తున్నావు కానీ పరప్రాణులకు పెట్టకుండా నువ్వు తిన్నావు అంటే ఈ లోపాలు ఉన్నాయి కాబట్టి నీకు అనారోగ్యం వచ్చింది. అంటే భగవంతుడు ప్రతిదీ కొలత కొలుస్తాడండి. భగవంతుడి యొక్క కొలత ప్రకారంగానే మన జీవన విధానం సాగుతుంది కానీ నీకు నచ్చిన విధంగా ఏం జరగదు. నేను ఇలా తింటానండి, నేను ఇలాగే ఉంటానండి అంటే నీకొచ్చే కష్టాలు నీకు రాకుండా పోవు. నీకు ఇతరుల సహాయం అందాలన్నా ఈశ్వరుడి యొక్క ప్రమేయం ఉంటేనే అందుతుంది. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి నిర్లక్ష్యంగా నువ్వు ప్రవర్తిస్తే అది నీకేమవుతుంది? దోషముతో కూడిన కర్మయే అవుతుంది. అందుకే పరమాత్మ ఏమంటున్నారు? నిత్య సత్వస్వహ అంటున్నారు. నిత్యము సత్వగుణ సంపన్నుడుగా. ఇక్కడ నిత్య సత్వస్వహ అంటే విశుద్ధ సత్వగుణాల్ని సంపాదించుకోవడానికి కావలసిన అర్హత
నేను సంపాదిస్తున్నాను, సంపాదించుకున్న దాన్ని నేను నిలబెట్టుకుంటాననే భావన కాకుండా, నేను సంపాదించడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది. దానిని నిలబెట్టాలన్నా, పోగొట్టాలన్నా భగవంతుడి యొక్క ప్రమేయంతోనే జరుగుతుందని, సత్వగుణంలో నువ్వు ఉండి ప్రవర్తిస్తున్నప్పుడు విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళడానికి కావలసిన అర్హతను పరమాత్మ నిర్ణయిస్తున్నారు. అంటే మనందరి అర్హతలు ఒక్కొక్కటిగా ఏమేం చెప్పారో చూద్దాం. మీరందరూ త్రిగుణాల మాయ వలన ఎక్కువగా బాధింపబడటం లేదు. మీరు మీరు యొక్క స్థాయిలను బట్టి మీ యొక్క కర్మలలో ఉన్నటువంటి దోషాలుంటాయి అని చెప్తున్నారు. తర్వాత మీరందరూ కూడా ద్వంద్వములను దాటారు. అంటే భార్య, బిడ్డలు, తర్వాత సంపదలు, సుఖదుఖాలు వీటన్నింటి పట్ల కూడా వ్యామోహంతో ఉన్నట్టుగా కనపడతారు. కానీ ఎలా ఉంటారు అంటే, ఒకవేళ ఏదైనా మిమ్మల్ని దాటి వెళ్ళిపోయినా, మిగిలిన వాళ్ళు దుఃఖించేంత గొప్పగా దుఃఖించరు. భగవంతుడు తేలుస్తాడండి. మనల్ని గమనిస్తుంటాడు. ప్రతి క్షణం కూడా భగవంతుడు ఏం చేస్తుంటాడు? అంచనా వేస్తుంటారు. అయ్యో! వీళ్ళకెలా భగవంతుడు ఈశ్వరుడి యొక్క జ్ఞానం ఇచ్చారంటే, నువ్వొక పని చేసినప్పుడు నీకొక లాభం వచ్చిందనుకోండి. ఆ లాభంతో నీ నీ యొక్క ప్రవర్తనని గమనిస్తాడు భగవంతుడు. ఇప్పుడు పిల్లవాడికి మీ మీ పిల్లవాడికేనండి. మీ పిల్లవాడికి వాడెప్పుడూ తిననటువంటి ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చారండి. ఇప్పుడు ఆ ఐస్ క్రీమ్ కొనిచ్చినప్పుడు ఆ పిల్లవాడి యొక్క ఆహ్, ప్రవర్తనను గమనిస్తారు. ఈ పిల్లవాడు ఎప్పుడూ వాడికి దొరకని వస్తువు దొరికితే ఎలా ప్రవర్తిస్తున్నాడు? దొరకకపోతే ఎలా ప్రవర్తిస్తున్నాడని మీ పిల్లవాడిని మీరు అంచనా వేయలేరా? అంచనా వేస్తాం గదండీ! ఖచ్చితంగా మనం అంచనా వేస్తాం. ఈ పిల్లవాడికి ఎప్పుడూ దొరకనటువంటి ఇప్పుడు ఒక వ్యక్తికట సంపదలు లేవటండి. అంటే ఏదో పేదరికంలో ఉన్నాడు. వాడికేదో ఒక 1,00,000 కూడా ఎప్పుడు చూసినటువంటి ఆ స్థితి లేదండి వాడికి. అలాంటి వ్యక్తికి ఒక అరెకరం పొలం ఉంది. ఒక అరెకరం పొలం ఉంది. ఏదో కొంత కుటుంబ పోషణకు సరిపోయేంతగా ఎప్పుడు ఆ పొలాన్ని సాగు చేసుకుంటారో, ఆ కుటుంబాన్ని పోషణ చేసుకుంటూ ఉంటారు. అనుకోకుండా ఆ పొలానికి గొప్ప రేటొచ్చిద్ది. రియల్ ఎస్టేట్ ఆహ్, వలన ఏమైంది ఒక్కొక్కసారి ఏమవుతుంది ఆయన పొలానికి పక్క నుంచే ఒక పెద్ద హైవే ఎళ్ళిపోయిందట. ఆ రోడ్డు పక్కనే ఇతడి పొలం ఉండటం వల్ల ఆ అరెకరానికి అతనికొక 50,00,000 వచ్చేసాయి. రూ. 1,00,000 కూడా దగ్గర నుంచి చూడనటువంటి వ్యక్తికి ఈ పొలానికి 50,00,000 వస్తాయన్నప్పుడు పరమ సంతోషంతో 50,00,000 తీసుకున్నాడట. ఆ 50,00,000 తీసుకున్నాడు. నైట్ ఉన్నాడు. నిజంగానే జరిగిందండి ఇది. ఆ 50,00,000 తెచ్చుకున్నాడు. ఇంట్లో పెట్టుకున్నాడు. పొద్దుటికి అతను చనిపోయి ఉన్నాడు. ఎవరు చంపలేదండి. అంత డబ్బుని చూసి తాను పొందినటువంటి ఉద్రేకం ఏమైంది అంటే గుండె ఆగిపోయే స్థితికొచ్చింది. అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి గమనిస్తాడు. అందుకే ఏమంటారు పేదరికంలో భార్యని ఆహ్, గమనించవలసి ఉంటుంది అంటారు. పేదరికంలో ఉన్నప్పుడు భార్య భర్తను అనుసరిస్తుందా? లేకపోతే ఆ భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతుందా అని. ఇక భార్యకి అనారోగ్యం వచ్చినప్పుడు భర్త ప్రవర్తించే తీరును కూడా గమనించాలంటారు. అంటే భార్య ఆరోగ్యంగా ఉండి అన్ని చేసి పెడుతున్నప్పుడు భర్త పరమ సంతోషంతో ఉంటాడు. భార్యకేదైనా అనారోగ్యం వచ్చినప్పుడు పట్టించుకోకుండా వెళ్తూ ఉన్నాడనుకోండి, మరప్పుడు ఆ భర్త కూడా దోషాలతో కూడి ఉంటారు. అందుకే ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థాయిలో పరిశీలన చెయ్యమని శాస్త్రం చెప్తుందండి. భగవంతుడు కూడా మనల్ని గమనిస్తారు. నీకేదైనా ఒక వస్తువు దొరికినప్పుడు నువ్వెలా ప్రవర్తిస్తున్నావు? దుఃఖమునందు కృంగిపోతున్నావా? సుఖమునందు పొంగిపోతున్నావా? అని నిన్ను గమనించి దానిని బట్టే భగవంతుడు నీకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు కానీ, భగవంతుడు ఎవరిని ప్రత్యేకంగా నీకు ఆత్మజ్ఞానం ఇస్తానని పిలిచి ఏమివ్వరండి. అంటే ఎవరికైనా మనం ఏదైనా ఇస్తుంటే ఇప్పుడు మన దగ్గర ఒక రూ. 1,00,000 ఉన్నాయండి. మనం రోజు మన పక్కింట్లో ఎవరో ఒకరు పేదరికంలో ఉన్నారు. సరే వీళ్ళకి డబ్బిస్తే కాస్త ఎదుగుతారేమో, మన కళ్ళ ముందు రోజు వాళ్ళు ఏడుస్తుంటే చూడలేమనుకోని, ఆ రూ. 1,00,000 వాళ్ళకిద్దామనుకున్నప్పుడు మనం ఎన్నో రోజులు గమనిస్తాం. మనం ఒక రూ. 1,00,000 దానం చేద్దామనుకున్నాం. ఎవరికి దానం చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడు, సరే పక్కనే ఉంటారు, పాపం పేదరికంలో ఉంటారు అని వాళ్ళ దగ్గర డబ్బున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు, డబ్బు లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తారో మనం అనేక సార్లు వాళ్ళని పరిశీలన చేసిన తర్వాత, మనమిచ్చే ఈ 1,00,000తో వీళ్ళు బాగుపడతారు అనుకుంటేనే మనం వాళ్ళకి ఆ రూ. 1,00,000 ఇస్తాం కానీ, ఆ రూ. 1,00,000 ఇవ్వగానే వీటిని దుబారా చేసేస్తారు అన్నప్పుడు, మనం వాళ్ళకి రూ. 1,00,000 ఇస్తామా? అంటే కృష్ణ పరమాత్మ కూడా మనకు
ఆయన చెప్పినటువంటి భగవద్గీత యందు చెప్పినటువంటి భగవంతుడే సాక్షాత్తు చెప్పబడిన మాటలు మనం వింటున్నామంటే మరి భగవంతుడు ఏదో ఊరికే సరదాకిస్తున్నాడా? ఎన్నో పరీక్షలు పెట్టిన తదనంతరం ఆ పరీక్షలలో మనం ఉత్తీర్ణత పొందామని గుర్తించినప్పుడు మాత్రమే పరమాత్మ ఏం చేస్తారు? ఇక చిన్న చిన్న లోపాలను వాళ్ళు ఏం చేస్తారు? సాధన ద్వారా, నేను చెప్పే జ్ఞానము ద్వారా వాళ్ళు పోగొట్టుకుంటారు, నన్ను చేరుకుంటారు అని చెప్పేసి పరమాత్మ నిర్ణయం తీసుకొని అప్పుడు జ్ఞాన ఉపదేశం చేస్తారు. చూడండి మనకి ఎన్ని విషయాలు కృష్ణ పరమాత్మ చక్కగా చెప్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా అర్థం చేయిస్తున్నారు. మీ అందరికీ ఆత్మజ్ఞానం అందుతుందంటే మీరు ఎంత ప్రయత్నం చేశారో. అంటే పిల్లవాడికి మనం ప్రోత్సాహం ఎలా చేస్తాం? నువ్వు చాలా బాగా చదువుతావు, ఏ మాట చెప్పినా అంటే నీకు ఏది చెప్పినా దాన్ని చక్కగా అర్థం చేసుకొని చాలా కష్టపడి పని చేస్తావు, అందుకే నీకు ఇన్ని మార్కులు వస్తున్నాయి. ఇంకొంచెం ప్రయత్నం చేశావంటే క్లాస్లో నువ్వే ఫస్ట్ వస్తావురా అని మరి పిల్లవాడిని మనం ఎలా అయితే ఎంకరేజ్ చేస్తామో భగవంతుడు కూడా మనకు చెప్తున్నారు. చూసారా, లోకంలో ఎంతో మందికి లేనటువంటి జ్ఞానం నేను మీకు అందిస్తున్నాను. మరి ఈ లోకంలో ఎవరెవరో చెప్పిన మాటలు వింటుంది ఈ సమాజంలో చాలా మంది. కానీ సాక్షాత్తు నేనే మీకు చెప్పిన మీకు నేనేం చేస్తున్నాను? జ్ఞానాన్ని బోధిస్తున్నాను. అంటే మనందరికీ గురువు ఎవరయ్యారండి? సాక్షాత్తు ఈశ్వరుడే గురువై మనందరికీ మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కావలసినటువంటి ఎన్నెన్నో గొప్ప గొప్ప సుగుణాలన్నింటినీ కృష్ణ పరమాత్మ మనకు బోధిస్తున్నారు. ఇవాళ మనందరికీ గురువు ఎవరు? సాక్షాత్తు ఆ సద్గురువే మనకు గురువు అయ్యారండి. ఆ పరమాత్మయే గురువై ఆయన చెప్పిన మాటలను మనకు అర్థం చేయిస్తున్నారు. మనం ఎన్ని శాస్త్రములను అధ్యయనం చేసినా అందులో ఉన్న విషయాలు అర్థం కావండి. పరమాత్మ ఎవరెవరికైతే ఈ జ్ఞానాన్ని అందించాలని నిర్ణయించుకున్నారో, ఎవరి మనస్సైతే పరమాత్మ యొక్క విషయాలను వినటానికి కావలసిన అర్హత, ఆ అర్హతను ఎవరైతే నిలబెట్టుకోగలరో వాళ్ళని మాత్రమే పరమాత్మ ఎంచుకొని వారికి జ్ఞానాన్ని అందిస్తున్నారు. మరి ఈ జ్ఞానంతో నిలబడతారా లేకపోతే కింద పడతారా అనేది మీ యొక్క సాధనను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరికైనా కొంత సంపద వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఆ సంపద చేత అహంకరిస్తూ అందరినీ కూడా తక్కువ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కొద్ది రోజుల్లోనే ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలోకి వెళ్ళిపోతారు. అహంకరిస్తారు. కొద్ది రోజులు మా దగ్గర డబ్బుంది అని చెప్పి మేము గొప్పవాళ్ళం అనే భావనతో ఏవేవో చేయకూడనటువంటి కర్మలన్నీ చేసేస్తారు. భగవంతుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు. అంతే కదండి. ఇప్పుడు రావణాసురుడు కూడా భక్తి చేత ఎంతో పుణ్యం సంపాదించుకున్నాడు. ఆ పుణ్యంతో అతను ఏం చేశాడు? అహంకరించాడు. ఎన్నో పాపపు కర్మలు చేశాడు. ఆ పాపపు కర్మలన్నీ కూడా ఏమైంది? తాను తనను నమ్ముకున్నటువంటి వాళ్ళు, తన పరివారం ఎవరైతే దోషాలతో కూడిన పరివారం ఉందో వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేశాడు? మరి వాళ్ళందరి చావుకి ఇతను చేసిన కర్మలన్నీ కూడా కారణమయ్యాయి. మరి అతని సొంత తమ్ముడే అయినప్పటికీ విభీషణుడు మాత్రం ఎటుగా వెళ్ళిపోయాడు? మరి రాముడు పక్షానికి వెళ్ళిపోయాడు. ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నంలో విభీషణుడు పక్కకు వెళ్ళిపోయాడు. అంటే పాపపు కర్మలను చేస్తూ తనకున్న పుణ్యపు రాశినంతా పోగొట్టుకుంటారు. అంటే భగవంతుడు కూడా మనకు ఐశ్వర్యం ఇస్తాడు. ఏదైతే కొంతమందికి ఒక అనుకోకుండా ఒక పెద్ద ఉద్యోగం రావటం కానివ్వండి, ఏదో ఒక కారణం అండి. తెలివితేటలతో వ్యాపారంలో గొప్పవాళ్ళు కావడం కానివ్వండి, ఏదో ఒక స్థితిలో ఉన్న స్థితి కంటే గొప్ప స్థితికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ నిలబడలేరండి. నిలబడలేక అహంకరించినప్పుడు పరమాత్మ ఏం చేస్తాడు? ఇచ్చిన ఆయనకి తీసేయడం కూడా వచ్చు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? తీసేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అందుకే మరి ఇచ్చిన వాళ్ళందరూ, ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళందరూ నిలబడతారంటున్నాడా భగవంతుడు? నిలబడలేరు. ఎందుకు అంటే వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో ఏదో ఒక విధంగా దేహ సంబంధమైన విషయాలకు లొంగిపోయి మరి వాళ్ళ యొక్క సాధనని పూర్ణ స్థితికి తీసుకువెళ్లరు. అందుకే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అన్నారు. వాస్తవంగా నన్ను తెలుసుకునేది ఒక్కడే. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ దేహ సంబంధమైన విషయాలు చాలా గొప్పవి.
ఆ విషయాల నుంచి బయటపడాలి అంటే ఎంత జ్ఞానమున్నా, ఎన్ని తెలివితేటలున్నా, అవన్నీ సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టల కోసం వాడుకోవడానికే ప్రయత్నం చేస్తారు కానీ, ఆత్మానందాన్ని పొందడానికి ప్రయత్నం చేసేవాడు వైరాగ్య భావనలతో ముందుకు పోతున్నప్పుడే సాధ్యమవుతుంది కానీ, వైరాగ్యం లేకుండా కేవలం జ్ఞానముండి, జ్ఞానంతో కూడిన సత్కర్మ చేస్తే మాత్రం వాళ్ళు కీర్తి ప్రతిష్టల దగ్గర ఆగిపోతారనే విషయం కూడా చెప్తారు. సత్వం సుఖే సంజయతి రజసి కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత అని 14వ అధ్యాయంలో 9వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. సత్వగుణము కూడా ఎలాంటిది అంటే నిన్ను సుఖము చేత మోహింప చేస్తుంది. నీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి. భగవంతుడు జ్ఞానం ఇస్తున్నారు కదండి మనకి. ఆ జ్ఞానము చేత కీర్తి ప్రతిష్టలు వస్తుంటాయి. అందరూ మీరు గొప్పవాళ్ళు, మీరు చేయబెడితే మాకు మంచి జరుగుతుంది, మీ వల్ల అంతా బాగు జరుగుతుంది అన్నప్పుడు మనకేమవుతుందంటే, అబ్బో నేనే భగవంతుడిని అయిపోయాననేటటువంటి ఓ చిన్న అహంకారాన్ని తెచ్చిపెట్టుకుంటారు. అలా తెచ్చిపెట్టుకోవడంతో ఏమవుతుంది అంటే అది కూడా బంధిస్తుంది. నేను గొప్ప, నేను పరమాత్మ స్థాయికి ఎదిగాను అన్నప్పుడు మనం ఏమవుతామంటే కింద పడటానికి అవకాశాలు. మన దగ్గర ఎంత ఉన్నా, ఏది ఉన్నా, ఏదైనా మనకు ఈశ్వరుడు ఇస్తే వచ్చిందే కానీ మనం సొంతంగా సంపాదించుకుందేం లేదండి ఈ లోకంలో. మనమందరం భగవంతుడి అంశలైనప్పుడు మనకు దగ్గర ఉన్న ప్రతిదీ కూడా భగవంతుడిదే కదండీ! ఇప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన సంపద మరి వాళ్ళు డబ్బు ఏమీ ఇవ్వకపోవచ్చు. కానీ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని కన్నారు, పెంచారు కాబట్టి ఆ సంపద ఎవరిదవుతుంది? తమ తల్లిదండ్రులదే అవుతుంది గానీ మిగిలిన వాళ్ళదేం కాదండి. అంటే అదే విధంగా భగవంతుడు కూడా మనందరిని సృష్టించాడు. ఈ సృష్టిలో గొప్పగా జీవించడానికి ఎన్నెన్నో అవకాశాలు ఇచ్చారు. వీటన్నింటిని మనం నావి అనుకోవాలి. ఎలా ఉండాలి అంటే మరి కర్త బహిరకర్తారా అంతర్లోకే విహార భవతి అని ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అంటే బయటికి మాత్రం నేను చేస్తున్నానన్నట్టుగానే ఉండాలి. లోపట మాత్రం లోపటున్నటువంటి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వలనే జరుగుతుంది. అంటే బయట కర్తగా ఉండాలి, లోపట నువ్వు అకర్తగా ఉండాలి. నేనేం చేయగలను? పరమాత్మ నాకిది ఇచ్చారు కాబట్టే నేనిది చేయగలుగుతున్నానని ఎవరైతే తమ యొక్క జీవితాన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తారో, అలా ప్రయత్నం చేసిన వారు పూర్ణమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందుతారండి. అంతే. అంటే మనకు కర్మ ఎలా చేయాలో కూడా చెప్తారు. ఆసక్తి బుద్ధి సర్వత్రా జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి అని 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మనకు చెప్పినటువంటి శ్లోకం ఏంటి అంటే 49 అండి. 49వ శ్లోకంలో చెప్తారు. అసక్త బుద్ధి సర్వత్రా. అంటే ఏ కర్మ చేస్తున్నా నేను చేస్తున్నానని కాకుండా ఆసక్తి లేకుండా భగవంతుడు నాకు ఈ పని అప్పచెప్పారు. నేను ఈ పని చేయడం వరకే నా బాధ్యత. అంతేకాని అబ్బా! ఈ పని చేయడం వల్ల నాకు ఇన్ని కీర్తి ప్రతిష్టలొస్తాయి. నన్ను ఇంతమంది పొగుడుతారు. నాకింత లాభం వస్తుంది. ఇలాంటి కోరికలేమీ ఉండకూడదట. అసక్త బుద్ధి, ఆసక్తి లేనటువంటి బుద్ధి చేత ఎప్పుడూ సర్వత్రా ప్రతి కర్మ చేసేటప్పుడు భగవంతుడే అన్నీ నడిపిస్తున్నాడన్నప్పుడు నేను చేస్తున్నాననే అహంకారం నీకెప్పటికీ ఉండకూడదు. జితాత్మ ఇంద్రియాలు నిగ్రహించాలి. నీ దగ్గర నీ చేతిలో ఉన్న ఒక వస్తువుని నువ్వు అనుభవించకూడదు. భగవంతుడు దీన్ని నువ్వు అనుభవించవచ్చు అని పర్మిషన్ ఇస్తే తప్ప నీ అంతట నువ్వు సొంత నిర్ణయం తీసుకుని నేను దీనిని అనుభవించవచ్చు అని అనుభవిస్తే ప్రమాదంలో పడతామండి. అందుకే జితాత్మ ఇంద్రియాలను నిగ్రహించామనుకోండి, ఈ ఏదైనా అవకాశం ఉందండి, సంపదలున్నాయి, నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తానంటే నువ్వు ఇంద్రియాలు గనక నిగ్రహించి పెట్టుకున్నారు కాబట్టి నేనిది తింటాను, ఇలా ఉంటాను, నా దగ్గర డబ్బుంది, నా దగ్గర కీర్తి ప్రతిష్టలున్నాయి, నేనే పని చెప్పినా చేసేవాళ్ళున్నారు. ఇలా మనం ఇంద్రియాలను గనక వదిలిపెట్టామనుకోండి అవి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతాయి. ఇంద్రియాని హయనాహుః అంటారు శాస్త్రంలో. అంటే ఇంద్రియములను గుర్రములతో పోల్చారు. గుర్రములను గనక మనం కట్టి లేమనుకోండి అవేం చేస్తాయి? వాటికి ఇష్టం వచ్చినటువంటి ప్రదేశానికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అలా వెళ్ళకుండా మనం ఏం చేయాలి? మన ఇంద్రియాలను, గుర్రములను ఎలా అయితే తాళ్లతో కట్టేస్తామో ఇక్కడ మనము కూడా భగవంతుడి జ్ఞానము చేత ఇంద్రియాలను ఏం చేయాలి? నిగ్రహించాలి.
ఇలా నిగ్రహించి ఏది తినాలన్నా ఎలా ఉండాలన్నా భగవంతుడి శాస్త్రంలో చెప్పిన విధంగానే మనం జీవించాలి తప్ప మన సొంతంగా మనం ఏ విధంగా జీవించకూడదు, మనకు నచ్చిన విధంగా జీవించడానికి వీల్లేదని ఇంద్రియాలకు నియమాలు పెట్టాలి. ఇప్పుడు పిల్లలున్నారు, మీకు పిల్లలున్నారండి. మీ పిల్లలకి ఏదైనా మీరు ఏదడిగితే అది ఇవ్వగలిగిన గొప్ప స్థితిలో ఉన్నారు. కానీ పిల్లలు అడిగిన ప్రతిదీ ఇస్తే పిల్లలు ఇబ్బంది పడతారు. వాడు ఐస్ క్రీమ్ తినొద్దు అని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు ఆ పిల్లవాడిని కనుక మనం నీకు నచ్చింది కొనుక్కోపో అని చెప్పితే ఆ పిల్లవాడు ముందు ఏం కొనుక్కుంటాడు? వాడికి ఏదైతే శరీరానికి అనారోగ్యమో దాన్ని కొనుక్కునే ప్రయత్నం చేస్తాడు. మరి వాడికి అటువంటి అంటే ఇది మంచి ఇది చెడు అని తెలియనటువంటి స్థితిలో ఉన్న పిల్లవాడు వాడికి ఏది నచ్చుతుందో అదే చేస్తాడు. అందుకే మనకి కూడా ఎంత వయసు అనేది కాదు. ఇక్కడ నీకున్న జ్ఞానం ఏంటి? నువ్వు భగవంతుడి చేతిలో పనిముట్టు అన్నప్పుడు భగవంతుడు భూమి మీద నిన్ను ఏ వస్తువునైతే అనుభవించమన్నాడో, ఎంత మోతాదులో అనుభవించమన్నాడో ఆ స్థితిలోనే నువ్వు అనుభవించాలి. కానీ నా దగ్గర డబ్బుంది, ఐశ్వర్యం ఉంది, నేనేదనుకున్నా నేను చెయ్యగలనన్న అహంకారంతో నువ్వు చెయ్యకూడదు. అందుకే జితాత్మ ఇంద్రియాలను నిగ్రహించి విగత స్పృహ ఈశ్వరుడు అప్పజెప్పిన పనిని చేయడంలో నాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని కాకుండా భగవంతుడు నాకు అప్పచెప్పాడు నేను చేస్తున్నాను అంతే. అలా చేసినప్పుడు ఏమవుతుంది? నైష్కర్మ్య సిద్ధిం పరమాం అంటే నిష్క్రియాత్మకమైన అంటే మరి పరమాత్మానుభూతిని పొందగలిగినటువంటి త్రిగుణాల మాయను దాటినటువంటి శుద్ధ సత్వగుణముతో ఉన్నటువంటి పరబ్రహ్మ చైతన్యమును నువ్వు అనుభవించడానికి కావలసిన యోగ్యత పొందుతుంది. నిష్క్రియాత్మకమైనటువంటి అంటే ఏ విధమైన కర్మ చేయకుండానే పరమానందాన్ని పొందగలిగినటువంటి యోగ్యత నువ్వు పొందుతావు. అంతటి యోగ్యత నీకు రావాలి అంటే ఇక్కడ నువ్వేం చేయాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సినటువంటి పని గురించి చెప్తున్నారు. సమాధిమద కర్మాని మా కరోతు కరోతు వా అని చెప్పేసి వశిష్ఠుడు చెప్పిన మాట చెప్పుకోవాలండి. ఏమంటున్నాడు ఆయన అంటే సమాధి స్థితిలో ఉన్నప్పటికీ లేకపోతే నువ్వు జనకుడిలాగా కర్మ చేస్తున్నప్పటికీ మరి హృదయమునందు హృదయేనాస్త సర్వాస్తో అంటే హృదయమునందు ఉన్నటువంటి సమస్త కోరికలు ఆశలను అన్నింటినీ గనక విడిచిపెడితే ఏమవుతుంది? ముక్త ఏవా అంటే వాటన్నింటి నుంచి కూడా నువ్వు విడిపడతావు. ఉత్తమ ఆశయ ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి బ్రహ్మమును పొందాలంటే ఇక్కడ మనందరికీ కూడా పరమాత్మ ఒక నిర్ణయం చెప్పారు. ఎవరైనా సమాధి స్థితిలో ఉన్నప్పటికీ అంటే నిరంతరం తపస్సులో ఉన్నప్పటికీ లేకపోతే కర్మలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరి హృదయమునందైతే ఆశ అనురాగం అనేటటువంటి కోరికలు లేకుండా ఉంటాయో ఆ కోరికలు లేకుండా ఉన్నటువంటి వారు ముక్తుడు కాగలడు అంటున్నారు. అంటే మనం పరమాత్మను పొందడానికి మార్గం సూచన చేస్తున్నారనమాట. అంటే నీవు పరబ్రహ్మమును చేరాలంటే నీ హృదయమునందు ఏ వస్తువు మీద కూడా కోరిక ఉండకూడదు. అక్కడ నీ పక్క నుంచే మధుర పదార్థాలన్నీ వెళ్ళిపోతున్నాయి. మరి నీది కాని పదార్థం మీద నీకు ఏమాత్రం ధ్యాస ఉండకూడదు. వాళ్ళు వచ్చి నీకు ఇందులో మీకు నచ్చిన పదార్థం తీసుకోండి అన్నారు, ఇచ్చారు, ఈశ్వరార్పితమైనటువంటి కర్మాని తినేసాయి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ అటుగా వెళ్తున్నటువంటి విషయాలను చూసి అంటే మనకంటే ధనవంతులు ఉండొచ్చు, మనకంటే కీర్తి ప్రతిష్టలు ఉండవచ్చు, మనకంటే తక్కువ స్థాయిలో ఉండవచ్చు, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా అందరినీ పరమాత్మ స్వరూపాలుగా చూస్తూ ఎవరి పట్ల అసూయ లేకుండా ఎవరి పట్ల అహంకారం లేకుండా ఎప్పుడు సమస్థితిలో ఉండడానికి నిరంతరం మనం భగవంతుడు చెప్పినటువంటి ఏమన్నారు? కర్త బహి రకర్తార అంతర్లోకే విహార భవతి అంటే బయటికి కర్త చేస్తున్నట్టుగా కనపడాలి, నువ్వు అందరితో కలిసి ఉన్నట్టుగానే కనపడాలి, లోపల మాత్రం అకర్తగా ఉండాలి. నేనేం చెయ్యట్లేదు స్వామి, ఏదైనా మీరు నాతోనే నాతో చేయిస్తుంటారు, కానీ మీరు నాతో అంటే మీరు కర్త, నేను అకర్తని అంటే నేను చెయ్యట్లేదు, నా చేత మీరు చేయిస్తున్నారని కర్తృత్వాన్ని భగవంతుడి మీద విడిచిపెట్టి హృదయమునందు ఏ వస్తువుల మీద కోరిక లేకుండా విహాయ కామాన్ యస్సర్వాన్ పూమాంశ్చరతి నిస్పృహ విహాయ అంటే విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి?
కామాన్ కోరికలను. ఎన్ని కోరికలు విడిచిపెట్టాలి? యస్ సర్వాన్, దేహానికి సంబంధించిన ఏ కోరిక నీకు లేకుండా ఎవరైతే పూమాం క్షరతి నిస్పృహ, అంటే దాని పట్ల ఆశ అనురాగం లేకుండా, నిర్మమో నిరహంకార, దేని పట్ల అహంకారం లేదు, ఇది ఉందన్న అహంకారం లేదు, మరి ఇక దేని మీద మమకారం లేకుండా ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళు సశాంతి మదిగచ్చతి, శాంతిని పొందుతారు. అటువంటి వారు శాంతిని పొందుతారు. అంటే భగవంతుణ్ణి పొందడానికి పరమాత్మ మనకు చేసినటువంటి సూచనలు గమనించాలి. నీ లోపట ఉన్న పరబ్రహ్మము నీకు దొరకాలి అంటే ఇక్కడ నీకు కలగవలసినటువంటి గొప్ప గొప్ప లక్షణాలు. ముందు భగవంతుడు మనల్ని పొగిడాడనమాట. మీరు చాలా కష్టపడ్డారు, ఎన్నో కష్టములను ఓర్చుకున్నారు, మరి ఎన్నో గొప్పవైనటువంటి సుగుణాలను కలిగి ఉన్నారు కాబట్టే ఇప్పుడు మీకు నేనేం చేస్తున్నాను, ఆత్మవంతుడవు కావడానికి కావలసినటువంటి స్థితిని మీకు ప్రసాదిస్తున్నాను, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను. ఇప్పుడు మీరు ఆత్మవంతులు కావడానికి కావలసిన పూర్ణమైనటువంటి అర్హత పొంది ఉన్నారని పరమాత్మ నిర్ణయిస్తున్నారండి. ఎప్పుడూ భగవంతుడు చెప్పినటువంటి మాటను గుర్తుపెట్టుకొని ఎప్పుడెప్పుడు పరమాత్మను చేరుకుంటామా అని ఎవరి మనస్సు అయితే ఆందోళన పొందుతుందో, అంటే ఇప్పుడు మనము ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం అనుకోండి, ఒక సంవత్సరానికి ఇల్లు పూర్తవుతుందంటే ప్రతిరోజు మనం ఏం చేస్తాం, సంతోషపడతాం. అబ్బా ఈ రోజు కొంత పని అయింది, ఈ రోజు కొంత పని అయింది, ఎప్పుడు మేము గృహప్రవేశం చేస్తామో, ఎప్పుడు మా ఇంట్లో మేము ఉంటామో అని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడటం మనందరికీ వచ్చు కదండి. అదే విధంగా నేను కూడా ఆత్మజ్ఞానాన్ని పొందుతాను, ఇదిగో ఈ రోజు ఈ పని చేస్తాను, భగవంతుడు చెప్పిన పనిని ఎప్పుడెప్పుడు చేద్దాము, నాకు ఎప్పుడెప్పుడు భగవంతుడు ఆ పనులు అప్పచెప్తాడో ఆ పనులు చేసేద్దాం, నన్ను నేను తెలుసుకుంటానని ఎప్పుడూ భగవంతుడు మనకు అప్పచెప్పే ధర్మ కార్యం కోసం ఎదురు చూస్తూ, ఏ పని పట్ల కూడా ఇంత ప్రయోజనం వస్తే నాకు ఇంత సంతోషం అని కాకుండా, భగవంతుడు నాకు అప్పచెప్తాడు, నేను ఆ పని చేసేస్తాను, నాకు పరమాత్మ దొరుకుతాడని అనుక్షణం మన ఆలోచనంతా భగవంతుడి వైపు మళ్లించేలాగా పరమాత్మ మనందరినీ ప్రోత్సహిస్తున్నారనమాట. మీరందరూ త్రిగుణాల మాయ దాటినటువంటి వాళ్ళు, మీ యొక్క యోగక్షేమంలో నా మీద విడిచిపెట్టిన వాళ్ళు, ఎప్పుడూ శుద్ధ సత్వంతో ఉన్నటువంటి వాళ్ళు, ద్వంద్వముల యందు మీకు ఆసక్తి లేనివారు, సుఖమునందు దుఃఖమునందు మీకు అపేక్ష లేని వాళ్ళు, చిన్న చిన్న ఏదైనా ఆ అరమరికలు, చిన్న చిన్న ఏదైనా ఒక విషయం మీద మీకు ఆసక్తి కలిగిన వెంటనే కర్తృత్వాన్ని నా మీద వెయ్యండి. ఇప్పుడు నాకిప్పుడు పులిహోర వండుకొని తినాలనిపించింది అనుకోండి. పులిహోర తినాలనిపించింది అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను, పులిహోర వండుకున్నాను. భగవంతుడు ఏమంటున్నారు? మీరు ఈ లోకంలో ఏమి తినొద్దు, అనుభవించొద్దు అని చెప్పట్ల. భగవంతుడు కొన్ని తినమన్న వస్తువులున్నాయి. వాటిని మన ఇష్టంతో చేసుకుంటున్నప్పుడు, ఆ చేసుకునేటప్పుడు ఏం చేయాలి? అది వండుకున్న తర్వాత భగవంతుడికి నివేదన చేసి, ఇప్పుడు ఆ పదార్థంలో కొంత భాగాన్ని ఎవరికైనా కొన్ని ప్రాణులకు పెట్టి, ఈశ్వరుడికి నమస్కరించి ఇప్పుడు మనం ఆ పదార్థం తిన్నామనుకోండి, దానివల్ల ఏ దోషము రాదు. పరమాత్మ అంటున్నారు, మీకేదైనా చిన్న చిన్న కోరికలున్నా వాటన్నింటినీ కూడా నాకు చెప్పండి. నా లోపటున్న పరమాత్మకు నేను ఈరోజు పులిహోర వండి పెట్టాను, నా లోపటున్న పరమాత్మకు ఇవాళ నేను ఇది పెడుతున్నాను. అంటే ప్రతి క్షణం మనం ఏది తింటున్నా, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. మీరు ఏమి తింటున్నా, ఏ యజ్ఞం చేస్తున్నా, ఏ హోమం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఏ తపస్సు చేస్తున్నా అన్నీ నాకు చెప్పి చెయ్యండి. మీ కర్మలలో ఏదైనా దోషాలున్నా నేను పోగొట్టేస్తాను, మిమ్మల్ని రక్షిస్తానని పరమాత్మ మన యొక్క గొప్పతనాన్ని పొగుడుతున్నాడు. మనం ఆత్మవంతులం కావడానికి ఎన్నో రకాలైనటువంటి ఉపాయాలను కూడా ఈశ్వరుడు మనకి అందజేస్తూ ఉన్నారు. కాబట్టి మరి మిగిలింది రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం. అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.